ప్రార్థన చేసుకున్నానండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. మా జీవితకాలం ఏ పాటిది నాయన, మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారము, కానీ ఈ అత్యున్నతమైన కృప మా మీద ఉంచి లోకం నుండి వేరు చేసి నాయన నిన్ను గుర్తించటానికి, నిన్ను ఎరిగి నీ కొరకు నిలబడటానికి, నీ కొరకు ప్రవర్తించడానికి మమ్మల్ని ఎంచుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆసక్తి లేని అనేకుల మధ్యలో నుంచి ఆసక్తి పరులుగా మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. లోకము దాని ఆశ గతించిపోతుంది, లోకంతో స్నేహం చేసేవారు నాకు విరోధులు అంటున్నావు నాయన. మరి మేము నీ తట్టు తిరిగాము, తిరిగే విధంగా మీ ఆకర్షణ మాకు ఉంచారు నాయన. ఇదిగో నీ మాటలు మరికొన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడైతే మా జీవితాలు కూడా అసూయతో ఉన్నవే నాయన. అది ఎముకలకు కుళ్ళు అని తెలియజేశావు, ప్రత్యేకపరిచి సిద్ధపరుస్తున్నావు. స్తోత్రాలు. వాక్యంతో మమ్మల్ని విత్తుతున్నావు, కాపాడుతున్నావు. మరికొద్ది నిమిషాలు నీ వాక్యంతో మా ఆత్మను సంతృప్తిపరచండి నాయన. ఎందుకంటే ఆత్మయే జీవింపచేసేది కనుక ఈ శరీరాన్ని నాయన నీ యొద్దకు తేవాలి అంటే ఆత్మయం ఉన్న మేము ఈ శరీరాన్ని ఈ లోకంలో నీ కొరకు ఉపయోగించాలి. అది ఈ లోకం గ్రహించటం లేదు నాయన. చెప్పటానికి మేమున్నా నీ కొరకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలని మేమున్న నీ పని కొరకు ఆయత్తపడుచుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ బిడ్డలు వచ్చి ఉన్నారు, నీ కొరకు నిలబడటానికి కొద్ది మందిగా ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నీ మాటలు మరికొన్ని తెలుసుకొని మేము బ్రతకటానికి ఆయత్తపరచండి. కేవలం వినువారుగా మేము ఉండకుండా సాతాను ఎత్తుకొని పోతాడని తెలుసుకుని తగు జాగ్రత్త కలిగిన వారమే మరింతగా మా జీవితాన్ని, మా ప్రవర్తనను నీకు మా ప్రవర్తన అంతటిని నీకు సమర్పించే భాగ్యం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయాన్ని కూడా మాకు అందించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ వందనములండి. దేవుడు మనల్ని ఇంత గొప్పగా ఆదరించి ప్రేమించి మనల్ని ఇక్కడ కూర్చుండి పెట్టిన విధానాన్ని బట్టి మహాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీ తరపు నుంచి. లోకం అనుకున్నట్లుగా ఎక్కడ సంతోషం లేదు, ఏదో కృత్రిమ సంతోషాన్ని కోరుకుంటుంది ఈ లోకం. అదే నిజం అనుకుంటుంది. ఆ కృత్రిమ తత్వంలోనే మనుషులందరూ తమ జీవితాన్ని మర్చిపోయారు. ఈ లోకంగా గడిపే కొంచెం కాలమే చాలా బాగుంది అనుకుంటున్నారు, నిజమేమిటో గ్రహించటం లేదు. తాము తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైన ఆర్టిఫిషియల్ సంతోషంలోనే చాలా ఆనందం ఉంది అని గడిపేస్తున్నారు. కానీ అది అన్నిటికీ నిజం కాదు అనేది మనుషులు తెలుసుకోవాలి అంటే అది దేవుని వాక్యంతోనే సాధ్యం అవుతుంది. చాలామంది మనుషులు శరీరం ఏం చేస్తుందో తెలుసా, ఉప్పొంగు చేస్తుంది. శరీరపరమైన ఏ విషయాన్ని చూసుకున్నా, ఈవెన్ మనం తినే భోజన పదార్థాన్ని మనం చూసుకున్నా కూడా నేను తిన్నట్టు ఎవరన్నా తినగలరా అని ఆ తింటున్న విధానాన్ని కూడా చూసుకొని ఉప్పొంగిపోతున్న ఈ జన సమూహంలో ఉన్నాం మనం. అందరికీ తెలుసు, ఎంత ఖరీదైన ఫుడ్ తిన్నా అది 3-4 అవర్స్లో డైజెస్ట్ అయిపోవాల్సిందే, భూమిలో కలిసిపోవాల్సిందే. ఇది కూడా గ్రహించకుండా మనుషులు తమ తినే తిండిని బట్టి, ధరించుకునే వస్త్రాన్ని బట్టి, ఉంటున్న ఇంటిని బట్టి, లేదంటే వాళ్ళకున్న సర్కిల్ని బట్టి, అది రాజకీయ నాయకులు అవ్వండి, లేదంటే గొప్పవారు అవ్వండి, ధనవంతులు అవ్వండి, వాళ్ళ సరౌండింగ్లో ఉన్న వాళ్ళని చూసుకుని ఊరకనే ఉప్పొంగుతున్నారు. నమ్మలేని నిజం ఏంటంటే, మర్చిపోయిన నిజం ఏమిటంటే, అలా ఉప్పొంగుతున్న వారు వెళ్ళిపోతారు, మనము వెళ్ళిపోతాం. ఇదిగో చెప్తున్న మనము కూడా వెళ్ళిపోతాం. ఇది నిజం. ఈ కటిక నిజాన్ని గుర్తు చేయడానికే ఇక్కడ మనం సమాజంగా కూడుకోవటం అంటే చాలా మంది అనుకుంటుంది ఏమిటంటే దేవుని కీర్తించాలి. ఎస్, నిజంగానే కీర్తించాలి. ఆయన చేస్తున్న మహాకార్యాలని మనం గుర్తుపెట్టుకొని ఆయన స్తుతించడం మనం చేసేది అతి చిన్నది. కానీ ఆయన నోరు తెరిచి ఒకటి అడిగారండి మనల్ని, నా గురించి ప్రకటన చేయండి అన్న. అందరు నన్ను మర్చిపోతున్నారు, నేను మహాఘనకార్యాలు నాకు మాత్రమే సాధ్యమైనవి చాలా ఉన్నాయి. యోబుతో ఆయన క్వశ్చన్ చేసింది అదే, యోబు ఇంత శ్రమ పడిపోతున్నాను అంటున్నావు కదా, నేను భరించలేను అంటున్నావు కదా, అసలు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చీకట్లోనే నేను చనిపోతే పోయేది, ఎందుకునైనా నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు అంటున్నావు కదా, అసలు నేను చేస్తున్న కార్యాల వల్ల
ఆ సూర్యుని కానీ తిప్పే విధానాన్ని కానీ భూమిని కానీ, ఇదిగో మీరు అనుకుంటున్న ఆ సముద్రానికి అడ్డుగా వేసిన ఇసుకనుంది చూసావా, దాన్ని ఎవడు పెట్టాడంటావు? ఇలా ఎన్నో క్వశ్చన్స్ వేశాడండి యోబు గారిని. అవన్నీ తలుచుకుంటే నువ్వు పడుతున్న శ్రమ ఎంతది, ఎంత స్వల్పమైంది అనేసాడు. దేవుడు అలా మాట్లాడాడు. అందుకే నాకు ఆన్సర్ చెప్తారా మీరు, నేను వేసే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరా అని అంటున్నాడు దేవుడు ఆ యోబు గ్రంథంలో చదివితే. భూమి పుట్టండి 450 కోట్ల సంవత్సరాలంట. ఎన్ని సంవత్సరాలు? 1 కోటి కూడా కాదు, 450 కోట్ల సంవత్సరాలు. భూమి పుట్టినప్పుడు పుట్టామా మనం పుట్టి 70-80 సంవత్సరాలు. భూమి పెద్దదా, మనం పెద్దవాళ్ళమా? భూమి పెద్దది. అందుకే దేవుడు మన జీవితాన్ని ఏమన్నాడు తెలుసా? ఆవిరి అన్నాడు. అరే కీర్తనలో అన్నాడు 60-70 సంవత్సరాలు అన్నారు, కానీ కొత్త నిబంధనకు వచ్చే ఎండింగ్ వచ్చేటప్పటికి వాడిపోయిన పువ్వు లాంటి వాడివి, ఆవిరి వంటి వాడివి, నీటి బుడగ లాంటి వాడివి. అందుకే చాలా మంది మనకి కౌంటింగ్ అండి, మనకి కాలం సంవత్సరము 365, మనకు దేవుడు కాదు. దేవుడికంతా ఇగో మీకు చాలా పాత సినిమాల్లో మీరు చూసిన సినిమా అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇదిగో పుట్టినప్పుడు ఇలా ఉన్నాడు, వాడు కష్టపడ్డాడు, వాడు పెరిగి ఇలా అయ్యాడు, వాడు ఇలా అయ్యాడు, వాడు అభివృద్ధి చెందాడు, వాడు ఇలా చచ్చిపోయాడు అనేది ఒక కొన్ని సెకండ్స్ లో చూపించేస్తాడు వాడు. బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒక రౌండ్ వేసి. దేవుని దృష్టిలో మన జీవితం అంతే. నువ్వనుకుంటావు పుట్టడం అమ్మో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చదువుకొని, తర్వాత ఉద్యోగం అని ఎత్తుక్కొని, తర్వాత పెళ్లిళ్ళు, లేదంటే సొంత వ్యాపారాలు, ఇవన్నీ ఎన్ని కష్టాలు మనకి. ఇంత జీవితాన్ని లాక్కొచ్చా అంటావు దేవునిలో. అందుకే దేవుడు 1000 సంవత్సరంలో ఆయన దృష్టిలో వన్ డే ఓన్లీ. 1000 సంవత్సరాలు 1 డే అంటే 60-70 సంవత్సరాలు ఏమిటో, నథింగ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కానీ భూమి మొత్తం ఏమనుకుంటుందంటే అమ్మో ఎన్ని సంవత్సరాలు బ్రతికి తెల్లారుస్తున్నాం మనం అనుకుంటారు. 450 కోట్ల సంవత్సరాల భూమిని ఎందుకు పెట్టాడంటారు? మన కోసం. తిప్పుతూనే ఉన్నాడు. సూర్యుడంట కొన్ని టన్నులు అరిగిపోతా ఉన్నాడంట సంవత్సరాలకి. ఒక సంవత్సరానికి టన్నులు అరిగిపోతున్నాడంట. అయినా మనకు అలాగే అదే సైజులో ఉన్నాడేంటి? మనకు కనపడుతున్నాడు అనుకుంటున్నారు, భ్రమ. హైడ్రోజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. మొన్న మే 15 తర్వాత మీరు ఎందుకని అంత ఉష్ణోగ్రతని చూసారు? చచ్చావురా దేవుడా అనుకున్నారా లేదా? మీకు మామూలు తుఫాన్లు, ఇసుక తుఫాన్లు తెలుసు, గాలి తుఫాన్లు తెలుసు, వర్షంతో వచ్చే భయంకరమైన వరదలన్నీ రుచి చూసారు కదా. మిగిలింది అదే సోలార్ సైక్లోన్ వచ్చింది మొన్న, భూమిని కొట్టింది. నా బిడ్డ ఏమండి మీకు గ్రహించటం లేదు. అదే వేడి కంటిన్యూ అయితే టపా లేచిపోయేవాడు. ఎంత ఈజీగా దేవుడు చల్లగా మార్చేశాడండి, కంటిన్యూగా మార్చేశాడా. ఒకరోజు మహా అయితే 2 రోజులు పడిద్ది. మీరు గమనించండి, మే జూన్ ఆ టైంలలో మీకు వర్షం 1 రోజు 2 రోజులు పడుతుంది, కంటిన్యూగా వారాలు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా సార్ సైక్లోన్ ఎఫెక్ట్, నైరుతి ఋతుపవనాలు ఆల్రెడీ వచ్చేసారట. ఎంత ప్రేమ అండి మనం అంటే దేవునికి. వచ్చాయి కదా, మీకు తెలీదు. 1 సెంటీగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ ఎవాపరేట్ అయితే 7 వర్షపాతాన్ని కొలిసిన విధానాన్ని 7 సెంటీమీటర్ల వర్షపాతం కొలుస్తుందట. 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితే 7 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుందంట. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి? ఈసారి అతివృష్టి ఉంటుందని అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? వేడి పెరిగే కొద్దీ మనకేమవుతుంది? వర్షాలు పెరుగుతాయి. దేవుడు ప్రేమ చూపిస్తాడు, ఆయన ఏమైనా చేయగలడు. కానీ ఆయన భూమి మీద ఆయన నమ్ముకొని ఆయన కొరకు బ్రతుకుతున్న కొంతమంది ఉన్నారు. ఒక్కడి వల్లే తెలుసు కదా, అబ్రహాం గారి ప్రేయర్ తెలుసు కదా. దేవుడితో ఏమని మాట్లాడు? మీరు ఎప్పుడన్నా ఈ ప్రేయర్ చేశారా? నాయన వర్షాలు వస్తున్నాయంట, హైదరాబాద్ అట్లా మునిగిపోతుందంట, మాకు కూడా అలాగే ఉంటుందంట, నేను ఒక్క నీతిమంతుడు ఉంటే ఆపుతావంట, నన్ను కొంతమందిని ఉంటే ఆపుతావంటగా. ఎవరు లేరు. నీకేది దాచను కదా అబ్రహాము, నువ్వు నా ఫ్రెండ్వి కదా. ఒక్కడు
10 మందికి వచ్చి ఇక నువ్వు మాట్లాడి మాకు అబ్రహాం వెళ్ళిపో అన్నాడు. 10 మంది లేరా? అయినా వచ్చింది విపత్తు అంటే ఆ 10 మంది లేరనే కదా అర్థం. మన ప్రేయర్లు ఎలా ఉంటాయి? వర్షంలో నాయన కూర తెచ్చుకోవాలి, కొంచెం ఇబ్బంది పడుతున్నాను నాయన, నా పనికి ఇబ్బంది కలుగుతుంది, అసలే పనికి వెళ్ళి 10 రోజులు అయ్యింది, వర్షాన్ని ఆపయ్యా. చాలా మంది అండి ప్రేయర్ పెట్టినప్పుడు లేదంటే ఏదన్నా అకేషన్ దేవుడికి సంబంధించింది పెట్టినప్పుడు వాతావరణాన్ని మొత్తాన్ని మీ ఆధీనంలో ఉంచండి నాయన. ఉందే ఆయన ఇది ప్రార్థనకి నవ్వాలా, ఏడవాలా, వీళ్ళు ఇంత అమాయకులా అనుకోవాలా? వీళ్ళు ఇది కూడా తెలియకుండా ఉన్నారా? ఆధీనంలో తెచ్చుకోవటం ఏంటి? ఆయన ఆధీనంలో ఉండబట్టారా బాబోయ్ మనం ఎంత హ్యాపీగా ఉన్నాం కదా. ఆయన ఆధీనం దాటిందంటే ప్రళయమే, మొత్తం స్మాషింగ్ కి రెడీగా ఉంది. భూమి అగ్ని కొరకు నువ్వేం నిలవలు చేసుకుంటున్నావు? ఆహార ధాన్యాలు నిలవలు, నీటిని నిలవలు కదా. ఈ నిలవలు తెలుసు, నువ్వు ఈ ఆలోచనలో ఉన్నావని దేవుడు ఏ నిలవలను పెట్టాడట? భూమిని అగ్ని కొరకు నిలవ చేశాను. మరి ప్రపంచం అంతా చూస్తుంటే ఎక్కడ చూసినా సందడిగా ఉంది, దేని గురించి పట్టించుకోలేదు. అతి కొద్ది మంది ఉంటారని, కొద్ది మంది అంటే సంఖ్య పూర్తవ్వవలసిన సంఖ్య పని చేయవలసిన వాళ్ళు, సంఖ్య పూర్తవ్వటానికి సంఖ్యలుగా ఉన్న వాళ్ళు పని చేయాలి. ఇవన్నీ చాలా లోతైన మాటలు. సంఖ్య పూర్తవటం అంటే పరలోకానికి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఈ కొద్ది మందిలో కొద్ది మందే వెళ్ళారు. ఇంకా మిగిలిన వారు మిగిలిన వారి సంఖ్య పూర్తి చేయటానికి ఈ మీటింగ్లు. మీకు అర్థమవుతుందా? పని లేక కాదు. ఈ పని మనుషులందరి దృష్టిలో చీపెస్ట్ చీప్ కదా, కానీ దేవుని దృష్టిలో మహాకార్యం అండోయ్. అందుకనే నాయన ప్రపంచం ఎందుకని మాకు సపోర్ట్ ఉండదు, ప్రపంచంలో ఎవరు ఏంటైనా ఫ్యామిలీకి నుంచి ఏంటి మాకు ఇబ్బందులు, కొరతలు, ఇబ్బందులు అంటే బైబిల్ని గనక అవగాహన చేసుకుంటే శ్రమ నీకు వస్తుందా అనగానే నువ్వు ఆనందంతో గంతులేస్తావు. అదే బైబిల్లో భక్తులు అపోస్తులు చాలా మంది శ్రమయందు ఆనందించండి, శ్రమయందు గంతులు వేయండి, ఇవన్నీ బైబిల్ని ఫస్ట్ టైం కానీ కొంతకాలం చదువుతున్నప్పుడు కానీ ఎలా అనిపించేదండి? ఎవరికన్నా బాధ అనిపిస్తే, ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకున్నాం, మనల్ని తీసుకెళ్లి ఐసీయూలో పడేశారు అనుకున్నాం, మనకి ఐవీ పెడుతున్నారు అనుకున్నాం, ఇప్పుడు ఆనందించు అని ఎవరన్నా వచ్చి మనకి ఒక ప్రీచరో లేకపోతే సారో ఎవరొక్కరు మీరు వచ్చి చెప్పారనుకో, ఎట్లా ఉంటది నా ఫీలింగ్ చెప్పండి? మామూలు కోపం రాదు. మీ భక్తికి, మీ యొక్క ప్రార్థనకు ఒక నమస్కారంగానే వెళ్ళండి అంటాం. కానీ అపోస్తులు అదే చెప్పారండి. అదే చెబితే అది చెప్పట్లేదేంటి సంఘాల్లో కదా? చెప్పట్లేదు. అయితే తోడేళ్ళు కదా అవి, ఆ తోడేళ్ళు అని చెప్పటానికే ఈ సభ కదా. మనం కూడుకుంటుంది, మనం ఇంత ఎక్స్పెన్సివ్ గా చేసుకుని పనులన్నీ ఆపేసుకుని ఎన్నో సంఘాలు ఉంటున్నాయి కదా. మరి ఏదో సంఘంలోకి మనం కూడా మమ అనిపించేయచ్చుగా. కాదు కాదు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారట. అవి కన్ఫర్మ్ చేసుకుందాం బైబిల్ నుంచి. మీరు ముందుగా ఎక్సోడస్ సంఖ్యాకాండం తీయండి ఒకసారి. సంఖ్యాకాండము కొన్ని ముఖ్యమైన మాటలు మనం తెలుసుకొని, సంఖ్యాకాండము 14వ అధ్యాయము నిర్గమాకాండం అండి. ఎక్సోడస్ అంటే నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము. చాలండి. ఎవరట మన పక్షాన యుద్ధము? మీకు బూస్టింగ్ వచ్చిందా? మిల్క్ లో బూస్ట్ వేసుకుంటే రాదు స్ట్రెంగ్త్. ఇలాంటి మాటలు చదువుకోండి, ఎముకలకు సత్తునిస్తాయి అన్నాడు కదా వాక్యము. ఎముకల నుండి, ఎముకలలో ఉన్న మూలుగులకి వెళ్తుందట, తెలుసా? అలాంటి మరి ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా మీ పక్షంన, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. అయితే మేమేం చేయమయ్యా అంటే మీరు ఊరకనే ఉండండి అంటే ఏదన్నా పని చేస్తున్నప్పుడు
ఊరకనే ఉండండి అని కాదు, ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాడు. మీ వెనక ఉండి పని చేసేది ఆయన. అర్థమవుతుందా వాక్యము? మీ వెనక ఉండి పనిచేసేది ఆయన. కొన్ని మీకు అబ్జెక్షన్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, కొంచెం ఇబ్బంది అనిపించినా, ఏమిటి నాయన అని నిరాశ అనిపించినా జస్ట్ మౌనంగా ఉండండి. ఇది దేవుడి యొక్క మాట. అందుకనే ఇంకొక మాట కూడా చూడండి, కీర్తనల గ్రంథము, కీర్తనలు 32వ కీర్తన 10వ వచనం చూడండి. 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి దీనివల్ల ఏంటో యూజ్, కృప. ఈ మధ్య ఎవరైనా సంఘంలో ఏదైనా ఇబ్బందితో ఉన్నారనుకో, ఏమంటున్నారు పాస్టర్లు, నేను ప్రార్థన చేస్తాను, రూపాయి ఖర్చు లేదు. ఆ ప్రార్థన విన్నాననే సర్టిఫికేషన్ ఇవ్వమనండి. దేవుడు ఇదిగో అమ్మా ప్రార్థన విన్నాడు, నీకు ఫలితాన్ని ఇస్తాడంట, ఇదిగో సర్టిఫికేషను, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తారా? చెప్పరు. ప్రార్థన చేసాం అయితే ప్లస్, లేకపోతే మైనస్. ప్లస్ అయిందనుకో, ఇదిగో దేవుడు నేను చేసిన ప్రార్థన విన్నాడు కాబట్టి నీకు ఇది జరిగిపోయింది. జరగకపోతే నీలోనే ఏదో తప్పు ఉంటుందమ్మా. అదేంటి? ప్రార్థన చేసింది నువ్వు కదా, నాలో తప్పుంటే నీ ప్రార్థన వినాలి కదా దేవుడు కదా. ఇట్లా అడగరేంటబ్బా విశ్వాసులు? ఎందుకంటే వీళ్ళు బైబిల్ చదవరు కదా. వీళ్ళకి ఏంటంటే మేము అటెండెన్స్, నామకే వాస్తే అంటే పేరుకు మాత్రమే. ఆ గుడికి వెళ్ళావా? వెళ్ళానండి. అటెండెన్స్ వేసావా? వేసుకున్నానండి. ఇందాకే గుడి నుంచి వచ్చావు, ఏం లాభం? నీ ప్రవర్తనలో ఏమన్నా మార్పు తెచ్చుకున్నావా? ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో నీవు చేసిన యాక్టివిటీ ఏంటి? దేవుని కొరకు నువ్వు బలంగా, ఇదిగో నేను ఇలా నిలబడ్డాను దేవుని కొరకు అనేది ఏమన్నా చేయగలిగావా? మేము చేసి చూపిస్తున్నాం. 10th క్లాస్కి వెళ్ళి, అరే స్కూల్కి వెళ్తున్నావా? ఏం చదువుతున్నావు? 10th అయిపోయిందా? మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత కనపడ్డావు, ఏం చదువుతున్నావురా? 10th. మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత కనపడ్డావు, ఏం చదువుతున్నారా? 10th. అంటే ఊరుకుంటావు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, ఇంక దేనికన్నా వెళ్తున్నావా? నీకేదిరా అభివృద్ధి? మారాలి కదా. 10th పాస్ అవ్వట్లేదా? 30 సంవత్సరాల నుంచి చదువుతూ ఉంటే అంటారా లేదా? అదేంటండి, చర్చ్కి వెళ్తే 30-40 సంవత్సరాల అనుభవం ఉంటుంది, ఏమి అభివృద్ధి ఉండదా? ఆత్మయందు అభివృద్ధి లేదా? అయితే నీలో ఉన్న తేడా ఉండాలి, లేదా చర్చిలోనన్నా తేడా ఉండాలి. అందుకే బైబుల్ నమ్మండి. దేన్ని నమ్మాలి? పాస్టర్ని కాదు. పాస్టర్ని నమ్మావు అంటే నువ్వు వెళ్ళవు, అతను వెళ్ళడు. బైబుల్లో చెబుతున్న మాట అలా యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పలేకపోతే మీరు వారిని ఎవరిని నమ్మక్కర్లేదు. బైబిలే చెప్పింది. ఇదిగో తోడేళ్ళు వస్తాయి చక్కగా, ఏ వేషం వేసుకొని వస్తాయి? తోడేళ్ళు, మామూలు తోడేళ్ళు అనుకో, ఏం చూడగానే దాని క్రూరత్వాన్ని చూపించేస్తుంది. అదే వేషం వేసుకొని గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఏం చేస్తుంది? చాలా ప్లీజింగ్ నేచర్ గా మాట్లాడుతుందండోయ్, మా ప్రార్థన చేద్దామమ్మా అంటది. అదే నిజమైన తోడేలు అనుకో, నువ్వు జరిగినా జరగకపోయినా నీ ఇంట్లో వచ్చి కూర్చో, నీ శరీరం ఇట్లా పోతుంది, పో. శరీరం మట్టి కదా, బైబిల్లో ఉంది, చదవలేదా నువ్వు? మట్టిలోనికి వెళ్తుంది. ఆత్మే జీవింపజేసేది, వచ్చి కూర్చో, ఆత్మని కాపాడుకొని డైరెక్ట్ గా చెప్తుంది. తోడేళ్ళని నమ్మేస్తున్నాయండి కోటాను కోట్ల ఈ ఆత్మలు. మనం ఏం చెయ్యాలి? దేవా నీ యందు నమ్మిక ఉంచాం. నమ్మిక ఉంచితే ఏమవుతుందట? భక్తిహీనులకు అనేక వేదనలు ఉన్నాయి, నీకు కూడా వేదన కలుగుతుంది అనుకో, మాకు నా కృప నీకు చాలు అని ఎవరికి చెప్పాడు? దేవుడు స్వయంగా ఎవరికి చెప్పాడండి? పౌలు గారికి. ఏంటైనా నన్ను ఇంత పరిచయం ఏమండి, 14 పుస్తకాలు క్రొత్త నిబంధనలో. ఒక పుస్తకం ఒక పేజ్ రాయండి. నేను ఇలా ప్రీచింగ్ స్టార్ట్ చేయకముందు సార్ పర్మిషన్ తీసుకుని మాకు తెలిసిన విద్యావేత్తలు అనుకున్న వాళ్ళకి లెటర్స్ రాసేవాళ్ళం అండి. మేము ఆగలేదు, మా పరిచయం నోటితో, చేతితో, ఇగో మాటతో, పోస్టులతో. మీరు స్టేటస్లు పెడతారు ఏమని, ఇది టుడే మై బర్త్డే, ఏం చెప్తావు? దేవుడు ఆయుష్ని తించేశాడు. టుడే కేక్ కటింగ్, వాట్ ఈస్ ద యూజ్?
ఆ కేక్లు అసలు తినకూడదు, ఫెర్మెంటెడ్ కేక్స్ అవన్నీ డైజెషన్కి ప్రాబ్లం అవుతాయి. ఫుడ్ చాలా డేంజర్ అయిపోయిందండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆయుష్ని మీ చేతులతోనే తీసేసుకుంటున్నారు. నీ చేతికి దేవుడు ఏదన్నా వస్తువు ఇచ్చాడు అంటే అది దేవుని ఘనతకు తప్ప దేనికి వినియోగించకూడదు. మీరు అవునన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ఇచ్చిన ప్రతి దాన్ని, ఇంక్లూడింగ్ నీ చిల్డ్రన్స్, దాని గురించి కూడా ఇప్పుడు టాపిక్ వస్తుంది. నీ బిడ్డల గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన వసతుల గురించి అడుగుతాడు. ఇల్లు ఇచ్చాడా? ఇల్లు కూడా ఇచ్చాను కదరా నీకు, నీకేం తక్కువ చేశానురా నేను. ఇది కూడా ఉంటుంది బైబిల్లో మాట. నీకు వస్త్రాలకు లోటు లేకుండా చేశానా? అవును నాయన, 1కి 100 ఉన్నాయి, బీరువాలో తెరిస్తే పడిపోతుంది నాయన, ఇచ్చానా? అన్ని వస్త్రాలు పెట్టుకుని మళ్ళీ షాపింగ్లని ఎంత ఎంత అవర్స్, ఎన్ని డేస్ వేస్ట్ చేసావు చెప్పలేక చెప్పు. ఇంకా నువ్వు మాట్లాడేది ఏముండదు, పైకి వెళ్ళగానే తెలిసిపోతుంది నీ గురించి నీకే. నువ్వు చెప్పలేవు, నువ్వు ఎట్టాగో అక్కడ కూడా నువ్వు దేవుని మాట అంటే చెప్పవు కదా, నీ వెంట పాపాలు వస్తూ ఉంటాయంట స్క్రీన్. ఇప్పుడు మీరు చాలా మంది షార్ట్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకని? ఎక్కువ వినలేరు మెసేజ్, అరగంట కూడా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే సాతాను బాగా బ్రెయిన్ ఆక్యుపై చేసేసింది కదా, వినటానికి మనసునివ్వదు. ఒకవేళ దేవుని పని చేస్తామంటే ఎక్కడ లేని ప్రెషర్స్ అని మనకు వచ్చి పడుతూ ఉంటాయి. పిల్లల విషయంలో కానీ, వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఆఫీసెస్ విషయంలో కానీ, మన సరౌండింగ్స్ మొత్తం మనల్ని ప్రెషర్గా ట్రిగ్గర్ చేసి పెడతాయి. అది ఎవరి వల్ల అవుతుంది అనుకుంటున్నారు? కానీ నీ ప్రాణాన్ని మాత్రం దీనియు. నీకు అర్థమవుతుందా? నీకు జీవించే విధానం ఎన్ని సర్కమ్స్టెన్సెస్ మధ్య ప్రెషర్ అయి ఉంటావో తెలుసా నువ్వు? ఇన్ని ఉన్నప్పుడు నా ఆత్మకేం కాదు, ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ వై ఎవర్ గాడ్, విత్ ఓన్లీ గాడ్ అనుకున్నావు అనుకో, ఇవన్నీ పక్కకి వెళ్తే దేవుని గురించి కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఏమన్నా యెహోవా యందు నమ్మిక ఉంచువానికి మాత్రమే కృప, ఆ కృప ఉంటే చాలండి, ఏ ప్రాబ్లంనైనా మనం ఫేస్ చేసేయచ్చు. అందుకని వాక్యంలోనికి వెళ్దాము. కీర్తనలు మెయిన్ పాయింట్, కీర్తనలోనే 44వ అధ్యాయము. మీకు షాకింగ్గా ఉంటుంది ఈ వాక్యం. మీరు విన్నారో, చదివినా వదిలేశారో, లేకపోతే అసలు చదవలేదో, కానీ దేవుడు మనల్ని ఆశ్చర్య రీతిగా ఎంచుకుంటున్నాడు. అందుకే మంచి మాటలు మనకి తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము. షాకింగ్ న్యూస్ ఫ్రమ్ బైబిల్, 14వ వచనం. కీర్తనలు 44వ అధ్యాయము. అన్యజనుల్లో మమ్మును సామెతగా ఏతుగాను. కీర్తనలు 44:11 వచనం. భోజన పదార్థముగా ఒకడు గొర్రెను అప్పగించినట్లుగా నువ్వు మమ్మును అప్పగించి. అదండి, ఎవరో ఈ క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెను అప్పగించిన. నాన్ వెజిటేరియన్స్ కి తెలుసు కదా, ఎవరైనా పెళ్లిళ్ళు పండగలు చేసుకుంటున్నప్పుడు కొన్ని 4-5 గొర్రెలు తీసి అక్కడ కట్టేస్తారు. కట్టేసి వాళ్ళు కొన్ని వచ్చి ఇగో రేపు ఇవేనంట మనకి ఫుడ్ పెట్టి, వీటి ద్వారానే మనకి మటన్ ప్రిపేర్ చేస్తారంట, ఇగో కొన్ని కోళ్ళు అంట, ఇగో చూడు మనకి రేపు ఇవేనంట ఫుడ్. అలా కోళ్ళని లేకపోతే గొర్రెల్ని ఫుడ్కి పెట్టినట్లుగా నీవు మమ్మును అప్పగించి ఉన్నావు. ఈ మాట చెప్తే సంఘంలో ఉంటారేంటి? ఎంత క్రూషియల్గా చెప్పిందండి. బైబిల్లో ఉంటే ఉంది పోండి, ఈ మాట అంటే బతకగలమా? మనల్ని ఫుడ్గా ఇవ్వటం ఏంటండి? మనకి ఫుడ్ పెట్టాలి కానీ, ఏ అనుదిన ఆహారం మాకు దయచేయని ఆయన అనాలి కానీ, ఇంట్లో 4-5 సంచులు బస్తాల నిండా బియ్యం ఉన్నా, మన గన్నీ బ్యాగ్స్ లోనే కదా ఫుడ్ రైస్ నింపేసి దాచేసుకుంటాం. ఏమో వచ్చే సంవత్సరం రేటు పెరుగుతుంది, పాత బియ్యం తినాలి కదా అని 2 బస్తాలు ఇంట్లో దాచుకొని, ఒకటి బియ్యం డబ్బాలో పోసుకొని, ఒకటి మళ్ళీ ఇండివిజువల్ డైలీ వేజ్ లో పెట్టుకునే బాక్స్ లో పెట్టుకుని, నాయన ఏ దిన ఆహారం మాకు 5 దినం దయచేయను ఆయన అంటాం తెలుసు. కానీ ఈ వచనం ఏంటంటే ఇలా ఉంది, భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లుగా నీవు మమ్మల్ని అప్పగించావు. సరే నాయన, ఎవరికి అప్పగించావు? అన్య జనుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాను. మనం అనుకుంటాం ఎవరో మనల్ని మాట అన్నారు కాబట్టి, ఎవరో నన్ను బాగా తిట్టాడు కాబట్టి, వాళ్ళతో ఉండలేను కాబట్టి నేను బయటకు వచ్చాను నాయన. కాదమ్మా, కాదు నాన్న,
నిన్నే నేను చెదరగొట్టాను. చెదరగొట్టకపోతే ఈ మాటలు నీ నోట్లో నుంచి బయటకి రావు. చెదరగొట్టకపోతే శిష్యులందరూ చెదరగొట్టబడకపోతే వాక్యం ఇంత ప్రజ్వలించక పోయుండేది. ఆయన చెదరగొట్టి మనల్ని వాళ్ళకి ఫుడ్గా పనిచేశాడట. ఫుడ్గా పంచాడంటే భోజనం తినాలంటే మీరు నాన్ వెజ్ ఎలా తింటారు? ముక్కని నవిలి పంటి కిందేసి ఇది టేస్ట్గా ఉంది బోన్ని పీల్చి ఇష్టంగా తిని పడేస్తాం కదా. మనం ఫుడ్ అయిపోయామంట. ఇప్పుడు లోకానికి మనం ఫుడ్ అయిపోయామంట. ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. కీర్తనలు 11వ అధ్యాయానికి రండి. అదే కీర్తనలు 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏమంటున్నాడు? యెహోవా నీతిమంతులను పరిశీలించెను. అవునా? ఎందుకు ఈయన నీతిమంతులను ఎందుకు అవసరం ఏముంది? నీతిమంతుల్ని పరిశీలించడం ఏంటి? పరిశీలించడం అంటే ఎగ్జామ్ పెడుతున్నాడు. అర్థమవుతుందా? ఎగ్జామ్. నాకేంటి ఫీవర్ రావటం, రోజు గుడికి వెళ్తాను, ఎక్కడ పరిచయం అంటే అక్కడ సంచేసుకొని వెళ్ళిపోతాను, దేవుడి పని అంటే ముందుంటాను, దేవుడి పని అనగా నేను గుప్పులు ఇప్పేస్తాను, మనకేం రాకూడదే. ఏంటయ్య గారు మీకు చందా ఇచ్చినా నాకు ఫీవర్ వచ్చింది, చందా ఇచ్చిన సోదం తగ్గట్లేదేంటయ్యా, రూపాయి నాకు అవసరం లేదమ్మా, నేనేం చేస్తానో తెలుసా? నువ్వు నీతిమంతుడివా? నిష్టగా నా కొరకు బ్రతుకుతున్నావా? అండి వాక్యం బిట్టర్గా ఉంటుందండి. మందు కదండి, చేదు, కానీ ఏం చేస్తుంది? వైద్యం చేస్తుంది కదా, రోగాన్ని కుదురుస్తుంది కదా. ఏమంటున్నాడు ఇక్కడ? నీతిమంతులను పరిశీలించును. మరి దుష్టులను ఏం చేస్తావా? అసలు మైండ్ లో కూడా తెచ్చుకుంటానన్న మన కామన్ లాంగ్వేజ్ లో దుష్టులను, బలత్కార శక్తులను ఆయనకి అసహ్యం అంట. అంటే ఆయన పట్టించుకోడు. అంటే భక్తిహీనుల్ని, ఆయన అంటే కౌంట్ చేయని వాళ్ళని ఆయనకి అసహ్యమైందని చూస్తాడు. అసలు ఎవరినయ్యా పట్టించుకుంటాడు అంటే నీతిమంతుల్ని. పట్టించుకొని బ్లెస్సింగ్ కాదట, మళ్ళీ ఏం చేస్తాడట? పరీక్ష. అసలు భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్ష కోసమే భూమి మీదకి వచ్చాం. నాయన భూమి మీద ఏదైనా రాని నీ కొరకు నిలబడతా అంటూ వచ్చాం మనం భూమి మీదకి. అందుకే మన శరీరం వచ్చింది. కొంతమంది శరీరం భూమి మీద వచ్చే శ్రమలు తలుచుకొని మేము ఉండమని అభాషణ రూపంలోనే చీకటిలోనే కలిసిపోయారు. శరీరాన్ని ధరించుకోకముందే భయం పడి, లేదంటే నాయన మా వల్ల కాదనుకోనేమో బహుశా చీకటిలోనే వెళ్ళిపోయారు. అందుకే యోబు, నేను ఆ చీకటిలోనే పోయి పిండముగా ఉన్నప్పుడే పోతే బాగుండేది కదా నాయన, నాకు భూమి మీదకి వచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, ఎంత బాధగా ఉందో తెలుసా. అదేంటి బైబిల్ చదివిన ఈ యోబు గ్రంథం రాయబడే టైంకి ఏ గ్రంథం రాయబడలేదండో. చరిత్రకారులు చెప్తున్న టైంకి మేబీ ఇశ్రాయేలీలు ట్రావెలింగ్ కి బిఫోర్ ఏమో, ఆ టైంలోనేమో అనేది టైం సరిగ్గా చరిత్రకారులు చెప్పలేకపోతున్నారు. కానీ బిఫోర్ ఏ గ్రంథము రాయబడక ముందు యోబు గారు తన ప్రవర్తనని అంత బాగా ఉంచుకున్నారట. పరీక్షలో నెగ్గాడంట. ఏంటి ఏం శరీరం చీకిపోతుంటే ఏంటైనా ఇంకా నా మీద నీకు దయలేదా, ఎందుకు పుట్టించో అన్నాడంట. కానీ నువ్వు అసలు దుర్మార్గుడివి, నీకు జాలే లేదు, దేవుడికి నీకెన్ని చేశాను, నేను నీకోసం ఎన్ని ధర్మకార్యాలు చేశాను, నువ్వు దేవుని కోసం అనగానే నేనేం చేశాను తెలుసా? అనేకులను పిలిచి ఇదిగో భోజనం లేదు అనకుండా పెట్టాను, ఇదిగో నువ్వు అని చెప్పడానికి నువ్వు నీ గురించి ధర్మకార్యాలు, పూజ కార్యాలు, ఇదిగో ఇలా మీటింగ్లు కూడా పెట్టామే. మాకెందుకు నాయనా ఈ శ్రమలు అంటే? ఎప్పుడు శ్రమలే చెప్తావా? ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి అని చెప్పడానికి కారణం ఏంటంటే అపవాది మన మధ్యలోనే అధికారిగా ఉన్నాడు కాబట్టి. మనం అనుకుంటాం నేను ఈ పార్టీ వస్తే ఈసారి నాకు ఇంకా ఫెసిలిటీస్ వస్తాయి, ఆ పార్టీ అయితే ఇంకా నన్ను బాగా చూసుకుంటారు, ఈ పార్టీ ఆ పార్టీ కాదండి. దేవుని లెక్కల్లోకి వచ్చిన తర్వాత నువ్వు దేనికి అప్పగింపబడ్డావో అంటే శ్రమలకి అప్పగింపబడ్డావు. ఆ విషయం తెలియక వీళ్ళు రావాలి వాళ్ళకి రావాలి, నువ్వు ఎవరికైనా ఓటేసుకో. దేవుడికో లెక్క ఉంటుంది, అది బైబిల్లో కూడా ఉంది.
చాలా సాధ్యమైతే మనం చెప్పుకుందాం. చాలా ఉన్నాయండి మనకి దేవునికి సంబంధించిన లోతైన విషయాలు తెలుసుకోవటానికి. వారం వారం ప్రయత్నం చేద్దాం ఇక్కడ గ్యాదర్ అవటానికి. చాలా దేవుడు మనల్ని ఎంచుకుంటున్నాడు. సత్య సువార్త మీ ద్వారా మీకు ఇంకింపజేస్తే, సత్య సువార్త మీకు ఇంజెక్ట్ చేయబడితే, మీరు ఇంకొకరికి చెప్తే, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవునికి సంతోషం. ఇక్కడ నీ ఇంట్లో నీ ఫ్యామిలీలో ఫంక్షన్స్ చేసుకుంటే ఫ్యామిలీ బంధువులు తినేసి ఇంటికి వెళ్ళి ఏమంటారు చెప్పండి? పెట్టాడు కానీ చికెన్, ఎప్పుడు చికెన్, మొన్న తినొచ్చాను చికెన్ అంటాడు. పెట్టారు కానీ అంత కామన్ ఫుడ్డే అంటారు, అన్నా కదా. అదే దేవుని గురించిన ఒక పరిచర్యకు సంబంధించిన ఇలా మీటింగ్ పెట్టు, ఏమవుతుంది? ఎవరు పట్టించుకోరు. పరలోకంలో కౌంట్ అవుతుంది. ఎన్ని సభలు పెట్టారు మొన్నటి వరకు? 12 సభలు అయింది. ఓపెన్ మీటింగ్స్ 12 పెట్టాం కదా. ఎవరికి ప్రయోజనమైందా? చాలా తక్కువ మందికి ప్రయోజనకరమైంది కదా. ఆ తక్కువ మంది కోసమే దేవుడు ఇక్కడ కౌంట్ చేసుకున్నాడంటే అది దేవుడు నీ మీద చూపిస్తున్న ప్రేమ తెలుసా? ఈ ప్రేమను ఎలా కౌంట్ చేస్తావు? నీకు ఫుడ్ ఇచ్చాను, నీకు ఆరోగ్యం ఇచ్చాను, నీకు వసతులు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, నీకు ఒకటి కొదువైంది నాన్న, నా గురించిన అసలు విషయం నీకు తెలియాలి. నీకు అన్నీ ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చాను. సరే, అనారోగ్యం వచ్చినా కూడా నీలో ఒక అనుమానం తిరుగుతోంది కదా. ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేయడానికి కొన్ని నిజాలు నా బిడ్డల ద్వారా నీకు తెలియజేస్తాను. తీసుకురా, నీతో పాటు ఇంకొంతమందిని తీసుకురా. ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్న నిజాలు తెలియజేసుకో. నా యొక్క నిజ స్వరూపాన్ని తోడేళ్లు మసిపూ చేస్తున్నాయి. వచ్చేయండి, వచ్చేయండి. దేవుడు అంటే ఇచ్చేవాడు మాత్రమే, మీరు పుచ్చుకునే వాళ్ళు మాత్రమే అని ఇట్లా భ్రమపరుస్తున్నప్పుడు అసలు భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావో, నా ఆలోచన ఏంటో, నా ఆలోచన విధానాన్ని నువ్వు భూమి మీద ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇవన్నీ నేను బైబుల్లో రాయించి ఉంచాను కదా. అవన్నీ తెలియచెప్పడానికి ఎవరో ఒకళ్ళు నేను పెట్టుకుంటాను. వాళ్ళ ద్వారా నేను సర్వసత్యాన్ని తెలియజేస్తాను అని ఇక్కడ ఏమంటున్నాడు. అందుకే ఆ తెలియజేయబడటానికి వచ్చిన వారినట ప్రపంచానికి భోజన పదార్థంగా నేను ఇచ్చేసాను అంటున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం అందరూ రాసుకోండి. ఈ రిఫరెన్స్లు మళ్ళీ మళ్ళీ ఎవరు తీయకపోవచ్చు. మేబీ బైబిల్ని ఎంతగా లోతుగా చదివి మీకు ఎంతవరకు అవైలబిలిటీగా మీకు రిసీవ్ అవుతుందో అన్ని ఫిల్టర్ చేసుకొని మీకు చెప్తున్నాము. ఆ రెఫరెన్స్లు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. బైబిల్ చదవటం అలవాటు చేసుకోండి. వినొద్దు, ఎవరు చెప్పేది వినొద్దు. ఈ వాక్యం ఇలా ఉంది కదా, దేవుడు నిజంగా ఈ యొక్క తాత్పర్యంతోనే రాయించాడా? చెప్పబడింది కదా ఈ మాట. ఈ తాత్పర్యమేనా? ఇదే అర్థం వస్తుందా? ఈ సందర్భంలో ఎందుకు రాయించాడు? బైబిల్లో ప్రతి మాట నాకు సూటబుల్ అవుతుందా? మరి నాకు సూటబుల్ కాంది మనకి నీకే అంటున్నా. అబ్రహాంకి అంతా ఇచ్చాను, ఆశీర్వదించాను. అబ్రహాంకి దేశం ఇచ్చాడు కదా. అబ్రహాం దీవించినట్లు మమ్మల్ని దీవించిన ఆయన అంటున్నాం కదా. అబ్రహాంకి దేశాన్ని ఇస్తే మనమైతే ఏం చేస్తాం? భాగాలుగా విభజించి రియల్ ఎస్టేట్ అసిస్టెంట్లు అంటాం కదా. అబ్రహాం ఏం చేశాడట? గుడారంలో ఉన్నాడట. ఎందుకున్నాడు? ఈ లోకం శాశ్వతం కాదు నాయన, ఈ దేశంలో మేము ఉండవు నాయన. అదిగో రాబో దానికోసం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల జాబితాలో అబ్రహాం యాక్టివిటీ తెలుస్తుంది. దేశమే ఇచ్చేసి దేవుడు అబ్రహాంకి దేశమే ఇచ్చాడు. మనకి ఒక ఇల్లు ఇచ్చాడు అనుకో, కాలరగల ఒక వాహనం ఇచ్చాడు అనుకో, ఇంకా అసలు మనల్ని ఎవ్వరు జీని పట్టుకోలేరు. మన కారు మీద చిన్న గీత పడింది అనుకో, ఇది మన బాధ వర్ణనాతీతం కదా. మనం పోతే ఆ కారుని పట్టించుకునేవాడు ఉంటాడా? మనం పోతే ఇల్లుని పట్టించుకునేవాడు ఉంటాడా? మనం పోతే మనల్నే పట్టించుకోడండి బాబోయ్. మనల్ని పోతే మనల్ని పట్టించుకొని ఈ జనాంగం మధ్య వాళ్ళ కోసం వీళ్ళ కోసం మన జీవితాన్ని ఏంటంటే త్యాగం చేయాలి. త్యాగం చేయవలసిన దేవుని కొరకు, నీకు ఊపిరిస్తున్నాడే ఆయన కొరకు. ఇవేం పట్టించుకోకుండా శరీరపరమైన అన్ని ఇబ్బందుల్ని నీకు పెద్ద ఇబ్బందులుగా ఈ భూమి మీద చూపించే ఒక అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసా? అయ్యో నీకెంత శ్రమ కలుగుతుందో తెలుసా? అసలు నీకే బాధ? నీ దేవుడిని పూజిస్తున్నావు కదా, అసలు ఎందుకు నీకేం జరగకూడదు కదా? అయ్యో నీకు ఇంత నొప్పి కలిగింది ఏంటి? మీ దేవుడు పెద్దోడు కదా, అయితే రాళ్ళని రొట్టెలు చేసుకోండి నువ్వు అన్నట్టుగా
నువ్వు కూడా మీ దేవుణ్ణి అడిగి చూడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే మీ దేవుడు చేస్తాడు. అడుగు, అలా అడుగు ప్రార్థన అని పిచ్చి ప్రార్థనలు నేర్పించేసింది సాతాను. అసలు ప్రార్థన ఏం చేయాలి నాయన? నీ కృప మాకు చాలు నాయన. భూమి మీద టఫ్ పొజిషన్ లో ఉంటాం కదా మేము, మా చుట్టూ ప్రెజర్ ఉంటుంది కదా. ఇదిగో ఖచ్చితంగా ఈ విషయంలో పడిపోతుంది, ఖచ్చితంగా ఈ విషయంలో పడిపోతాడు నాయన, నువ్వు కొంచెం పక్కకెళ్ళు అనేస్తాను. అటువంటి పరీక్షా కాలంలోకి వస్తానా, వచ్చినప్పుడు మైండ్లోకి బలు వెలగాలి నాకు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నా దేవుని పని విషయంలో నన్ను ఇబ్బంది పెట్టడానికి ఏదో శక్తి తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నమాట. సో నేను ఎలర్ట్ అయిపోవాలి, అన్నిటినీ పక్కకు దోయాలి. నాయన ప్లీజ్ నీ కృప నాకు ఇవ్వు. వీటన్నిటి నుండి నన్ను పక్కకు తోసాయి. ఈ శరీరం కూడా ఏదో టెన్షన్ పెట్టేస్తుంది, బీపీ పెంచేస్తుంది. అసలే బీపీ పెరిగితే హార్ట్ అటాక్ అంట. నేను అస్సలు పెంచుకోను, నీ గురించి మాత్రమే థింక్ చేస్తా. బైబుల్ ఒక ప్రసంగం విన్నాను నేను, అలసిపోయిన అన్నయ్యకో సెకండ్ అలా కాదు, రిఫరెన్స్లు దాని గురించి తీసే చూడు. రిఫరెన్స్ తీసి చదివిన తర్వాత నీ మైండ్ని చూసుకో. సార్ అప్పుడప్పుడు అంటారు, పిడుగుపడినా కదలకూడదండి. ఎట్లా ఉంటాం? బైబుల్ చదువుకోండి, ఆ ధైర్యం వస్తుంది. పిడుగు, నేను ఇక్కడ ఉన్నాను, ఆయన పని చేస్తున్నాను, పిడుగు పడితే ఏమట? తీసుకెళ్ళిపోవాలంటే ఆయన ఏలియన్ తీసుకెళ్ళిపోతాడేమో, అమ్మయ్య అనుకుని వెళ్ళిపోవాలి కదా. నేను ఈ లోకం నుండి ఏం చేయాలి? ఎవరిని మభ్య పెట్టాలి? ప్రేమ ఎవరు చూపిస్తారు? ఏ ప్రేమైనా స్వార్థపూరితమైనదే. ఏ ప్రేమైనా ఆలోచించండి. ఎవరి గురించి ఆలోచించరు. ఒక లైన్ ఉంటుందండి, ఆ లైన్ దాటితే ఎవరు నిన్ను పట్టుకోలేరు, వదిలేస్తారు. అదే హాస్పిటల్ జీవితం. నీ బాధ నువ్వు పడాల్సిందేనా బెడ్ మీద? నా బాధ నేను పడాల్సిందేనా? ఎవరండి మనల్ని పట్టించుకునేది? డాక్టర్స్ కూడా ఏమంటారు? మా చేతనైంది మేము చేస్తామని. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారంటే అక్కడి నుంచి రావాలి. ఇవన్నీ తెలిస్తేనండి ధైర్యంగా ఉండిపోతాం. అందుకే నీతిమంతులు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటారట. అది నీతిమంతులు. అందుకు నీతిమంతుల్ని, అసలు నిజంగా ఎంత నీతిగా ఉంటున్నాడు కదా నా బిడ్డ. అనదర్ ఎగ్జామ్ పెడతాను. అనదర్ ఎగ్జామ్ ఆయన పెట్టడండోయ్. పెట్టడానికి పర్మిషన్ అడిగేవాడు ఇంకొకడు ఉంటాడు. ఏంటి సటన్ ఏం చేస్తున్నావు? నా బిడ్డ చూసావా? ఇగో ఏకంగా 12 మీటింగ్లు పెట్టారు, ఎవరి పర్మిషన్ లేకుండా, ఎవరిని అడగకుండా, ఏదో దయతలిచి ఇదిగో వాక్యం ద్వారా ఇంత లోతైన వాక్యం ఉందా అని చేతులు గుప్పులు ఇప్పిన 2-3 తప్ప స్వతహాగా భుజాల మీద ఎత్తుకుని ఇల్లు లేకపోయినా ఎవరు సహకరించకపోయినా ఒక్క పర్మిషన్ ఇవ్వు అనింది అనుకో, ఇప్పుడు పెడతామా లేదా? అది అట్లా ఉంటాయి మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్. ఇంత బాగా చేస్తున్నారు సరే, అనారోగ్యం ఇవ్వు. ఊరికే చెప్తా ఉంటది మైక్ ఎట్టుకుని, నాయన నీ కొరకు నీతిమంతులు కదా, ధైర్యంగా ఉంటా, తీసుకెళ్ళి ఒకరోజు హాస్పిటల్ పడి, ఈ మధ్య చాలా కాలం అయింది అనింది అనుకో, తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసింది అనుకో, అప్పుడు బెడ్ మీద ఉండి నేను ఆలోచిస్తాను. చూసావా ఎన్ని సభలు చేశాను నాయన, కాళ్ళు నొప్పులెట్టినా, ఆరోగ్యం లేకపోయినా, పాపం ఆయన నుండి విసుక్కున్నా, నీ కొరకే కదా మైకట్టుకుని నిలబడ్డా. నా మాటలు ఇలా ఉంటాయి, ఉంటాయా లేవా? అప్పుడు అలా ఉంటే కన్నా నాయనా బెడ్ మీద ఉంచావంటే నన్ను రెస్ట్ లో ఉంచావా? ఎందుకు నాయనా, శరీరంలో ఉంచావు కదా, తొందరగా స్వస్థతనిచ్చే ఇస్తే వెళ్ళి మళ్ళీ ఇంకో సభ చేసుకుంటాం. నీ గురించి చెబుతూనే ఉంటాం. ఏదో జగన్ గారు ఎలక్షన్ కోసం ఒక్కసారి సిద్ధం అన్నారు నాయన, మేమైతే ఎల్లప్పుడూ సంసిద్ధమే నాయన. లేదా నా పని అయిపోయిందా, తీసుకెళ్ళిపోండి నాయన. ఇది విశ్వాసపు తీవ్రత. ఇలా ఉండాలి, అర్థమవుతుందా? జ్వరం వచ్చిందని కీన ఎడవక్కర్లా. అన్ని సంఘాల వారికి గ్రూపుల్లోకి మెసేజ్ పెట్టి నాకు అనారోగ్యంగా ఉంది, నా కొరకు ప్రార్థన చెయ్యండి అని అనక్కర్లా. దేవుడితో నీతో దేవునికి రిలేషన్ అలా మెయింటైన్ అవ్వాలి. అప్పుడు ఎవరి సహాయం అవసరం అండి? పాస్టర్ గారు మీరు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఈ మధ్య అనేక శ్రమలు వచ్చేస్తాయి. మరి నీ నమ్మకం అల్పమైంది కదా. అదే నీతిమంతుడు అయితే ధైర్యంగా ఉంటావా లేదా? అడవి సింహము వలె నెమ్మదిగా ఉండవు, ధైర్యముగా ఉంటావు. ఆ ధైర్యం ఎప్పుడు బయటపడుతుంది? శ్రమలో ఉన్నప్పుడు బయటపడుతుంది. అందుకేమంటున్నాడు ఇక్కడ,
ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 27వ వచనంలో మరియు యెహోవా ఆ, జనములలో జనములలో మిమ్మును చెదరగొట్టును. మిమ్మల్ని చెదరగొట్టేస్తాను. మమ్మల్ని వెళ్ళిపోమన్నారయ్యా, ఇది న్యాయమేనంటావయ్యా అని మనం ఏడకూడదట. చెదర కొట్టేదే ఆయనట. ఏమవుతుందట? యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడి జనములలో మీరు ఎంతమంది ఉంటారు? కొద్ది మందే ఉంటారు. అర్థమవుతుందా? దేవుడు ప్రాఫెసీలు ఇలా ఉంటాయండి. మీరు తోలివేయబడితే మీరు ఎక్కువ మంది అవ్వరు, మీరు కొద్ది మందే. అనేకులు ప్రవేశింపజూతురు గాని ప్రవేశించేవారు అక్కడ కొద్ది మంది, ఇక్కడ కొద్ది మంది. అంటే దేవుడు మనల్ని జనంలోకి చెదరగొట్టిన తర్వాత మనల్ని తోలివేస్తాడో ఆ జనములలో మనం కొద్ది మందిగా ఉంటాం. అందుకే ముందే చెప్పాను, నిర్గమకాండం 14:14లో నిబ్బరముగా ధైర్యముగా ఉండాలి మనం ఏ విషయంలోనైనా. అలా ధైర్యముగా ఉంటే ఏం జరుగుతుంది నాయన అంటే, అదే ఇర్మియా గ్రంథము. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వద్దాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, యెహోవా ఇలా చేస్తావు ప్రార్థన. ఏం చేస్తావు తెలుసా? యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను అది దేవుడా నన్ను అసలు చూడవా, నువ్వు చూస్తున్నావు లేదా నన్ను ఏమంటావు తెలుసా? మెచ్యూరిటీ ఆఫ్ ప్రేయర్ ఎలా ఉంటుందండి? నువ్వు నన్ను చూస్తున్నావు నాయనా, చూస్తున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది అని ఎట్లుంది నా హృదయము నీ పట్ల ఎట్లా ఉందని. ఇన్ ద ఫస్ట్ నీతిమంతులను ఆయన ఏం చేస్తాడన్నాము? పరిశోధిస్తాడన్నాము. మనల్ని ఎలా చేశాడట ఆయన? భోజన పదార్థానికి ఒకడు అప్పగించినట్లుగా, గొర్రెను అప్పగించినట్లుగా మనల్ని ఆయన అన్ని జనులకు అప్పగిస్తానన్నాడు. అప్పుడు మనల్ని మన హృదయాన్ని చూస్తాడట. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది అని నీవు శోధించున్నావు. అండర్లైన్ చేసుకోండి. వధకు ఏర్పడిన గొర్రెల వలెను వారిని హతము చేస్తావు. 14 మంది అపోస్తులు మీకు తెలుసు కదా. 14 పుస్తకాలు రాసిన అపోస్తులు ఎట్లా ఉన్నారు? 27 పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు కదా. దానిలో 14 పుస్తకాలు పౌలు గారు రాశారు కదా. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయనకు ఒక మంచి కుటుంబం, ఇప్పటికీ బంగ్లాగా కనబడుతున్న ఆయన నివసించిన ప్రాంతం అవన్నీ ఉన్నాయా? ఆయన మంచి అధికారం కలిగిన వాడు. అప్పట్లోనే గుర్రం మీద వెళ్ళినటువంటి మంచి ఆఫీసరు ఏం చేస్తున్నాడు? దేవుడి పనికి వచ్చేటప్పటికి గుడారాలు కుట్టుకుంటూ ఉన్నాడు. ఎవరి మీద నేను ఆధారపడి బతకలేదండో అన్నాడు. మరి ఇప్పుడేంటండి పాస్టర్లంతా ఆధారపడిపోయి బతికేస్తున్నారు? మీరే పెంచి పోషిస్తున్నారు. మళ్ళీ అంటున్నారు మాకేం జరగట్లేదు అయ్యగారు అంటే, ఆయన ఏమంటున్నాడు? ముందు మీ ఫుడ్ కూడా మానేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని నేను తినేసి శుభ్రంగా వస్తాను అంటున్నాడు. ఆయన ఉంటాడా? నిన్ను ఉండమంటాడు. అపనమ్మకాల్ని బాగా మదిలో పెట్టేస్తున్నాడండి. నీకు దెయ్యం, ఆవిడేంటోనండి కొంచెం నన్ను ఎక్కువ అరిచేస్తుంది, దెయ్యం పట్టిందేమో, రండి మీ ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయండి, నేను వదిలిస్తాను. మీరు ఎవరైతే నా మాటని, నా నామాన్ని ఎత్తి పట్టుకుంటున్నారో మీరు వధకు తేబడిన, నా కాన్సెప్ట్ అర్థమవుతుందో లేదో మీకు, భోజనమునకు తేబడిన గొర్రెలాగా మిమ్మల్ని అప్పగించేశాను అంటే, ఇక్కడ అంటున్నాడు వధకు తేబడిన గొర్రెల వల్లే మీరు హతమైపోతారు. ఇదే రిఫరెన్స్ క్రొత్త నిబంధనలో చూపిస్తాను మీకు. పైగా ఏమంటున్నాడు? వధ దినానికి వారిని ప్రతిష్ట. మనకి గుడి ప్రతిష్టలు తెలుసు గాని వధ దినానికి మనల్ని మనం ప్రతిష్ట చేసుకోమంటున్నాడు ఏంటి దేవుడు? అసలైన గుడివి నువ్వే కాబట్టి. మీరేనా ఆలయమై ఉన్నారు తెలుసా మీకు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా? మీరు దైవములని మీకు తెలియదా? ఈ చెబితేనంట ఇందాక సార్ చూపించారు, అసూయ పెట్టుకుని, అసలే ఎడ్యుకేటెడ్ కాదు వీడు, ఏ బోధకుడి దగ్గరికి, ఏ పరిచయ దగ్గరికి, ఏ యాజకుడి దగ్గర తర్ఫీదు పొందలేదు. ఇంత జ్ఞానం ఏంటి, ఇంతగా చెప్పేస్తున్నాడు ఏంటి?
చంపేద్దాం, అసూయ వల్ల చంపారంట. వధకు తేబడ్డాడు ఆయన కూడా, నిన్ను నన్ను కూడా వధకు తీసుకొచ్చాడు ఆయన. అందుకే మనం ఇక్కడ శ్రమ పడుతున్నాం. అర్థమవుతుందా? కూర్చొని వినటం శ్రమ కాదండోయ్. విన్నది మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం లోకంలోకి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మనకి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి కదా, అస్సలు టాలరేట్ అవ్వవు. వాటిలో మనం నెగ్గాలి, మనం నిలబడాలి. మన విశ్వాసం అంతా ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. ఎంత కష్టం. అందుకే క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు ఆయన? చచ్చింది పో అన్నాడు. చచ్చింది ఎక్కడ? పరలోకం వెళ్తుంది. ఇక్కడ చచ్చి ఆత్మగా అక్కడ చచ్చి ఎందుకు ఈ బతుకు చెప్పండి మనకి? ఇక్కడ ఎట్లాగో చచ్చిపోతాం, అది కన్ఫర్మ్. నరులారా తిరిగి రండి, అది ఆయన కాల్ పెట్టేశాడు. అది నరులు ఒకసారి చావాలను హెబ్రీ పత్రికలో విన్నాం. చావు ఒకేసారి వస్తుందని వినేసాం. అది దేవుడు పెట్టిన ఒక నియమం. ఎప్పటికైనా దేవుని దగ్గర తిరిగి వెళ్ళిపోవాలి. అది మరణం పేరుతో వెళ్ళిపోవాలి. కానీ రెండవ మరణం ఉంది చూసావు, దాన్ని తప్పించుకోవడం నీ చేతిలో ఉంది. ఇది దేవుడు పెట్టాడు మనకి. వధకు తేబడిన గొర్రెలమైన మనము ఆ రెండో మరణాన్ని తప్పించుకోవటానికి ప్రపంచానికి నయాన భయాన తెలిసి తెలియకుండా రండి. మీకు తెలియకుండా బ్రతికేస్తున్నారు లోకంలో బ్రతకడం పర్మనెంట్ లైఫ్ కాదు, ఎప్పటికైనా పోతాం. రెండవ మరణం మీకుంది అని గుర్తు చేయాలి. చేసే క్రమంలో నిన్ను నిందిస్తారు, నీ మీద అపనింద వేస్తారు, నిన్ను విసర్జించేస్తారు, నిన్ను నెగ్లెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. దాన్నే వధకు తేబట్టం అంటారు. నిర్ణయించుకున్నాడట ఆయన, ప్రతిష్ట చేసుకున్నాడట. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. ఇప్పుడు తెలియకపోవచ్చండి, అనుభవిస్తే తెలుస్తుంది. కానీ ఇంతకంటే 100 రెట్లు మనం అక్కడ హ్యాపీ ఫీల్ అవుతాం. అర్థమవుతుందా? అందుకని ఇంకొక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథంలోనే 20వ అధ్యాయము, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ని మీకు దగ్గరికి తెస్తున్నానండి. వధకు తేబడిన గొర్రెల యొక్క క్యారెక్టర్ ని పాత నిబంధన టైంలో దేవుడు ఎంతగా వాడుకున్నాడు, ఏ విధంగా వాడుకున్నాడు అనేది ఒక ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అండి. ఎవరట? యెహోవా నా సేవకుడైన, యెహోవా చెప్తున్నాడట, నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చి, కూషుని గూర్చి. మనము సూచనగా ఉన్నాం. దేనికో తెలుసా? ప్రపంచ ప్రార్థన దినోత్సవానికి సూచనగా ఉన్నాం. ఏం చేస్తావు ప్రార్థన చేసి? ఇందాక చెప్పిన జోకులోనే ఉంటది, నాయన వాతావరణం మొత్తం నీ ఆధీనంలో తీసుకో. ఇప్పుడు దాకా ఎవరి ఆధీనంలో ఉందిరా నాయన? ఎవరి ఆధీనంలో ఉంది? ఆయన ఆధీనమే. నువ్వు వాక్యం చెప్తున్నా వర్షం పడుతుందంటే నీ మాటల కన్నా అక్కడ వర్షం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పాలంటే నీకు ఫుడ్ కావాలంటే మొక్క అక్కడ మొలవాలి. అర్థమవుతుందా? దేవుడు పెట్టి తర్వాత పని చేయమన్నాడండి. అరే నీ అంత ప్రేమమేడు, నువ్వేమంటావు? నీ పని వాళ్ళు వస్తే మీరేందన్నారు నాకు అనవసరం, ముందు పని చేసి వెళ్ళండి. లంచ్ ఎవరైనా నాకు సంబంధం లేదు, మీరు పని పూర్తి అవ్వాలి. మన యజమానులు మనతో అంటారు కదా. కానీ దేవుడు ప్రేమమేడు అంటే ఏంటనుకున్నావు? ఏమన్నాడు ఇక్కడ? యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చి, కూషుని గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరాలు దిగంబరిగా, అంటే నేకడుగా, బట్టలు లేకుండా, పైగా ఏం లేవట, చెప్పులు లేకుండా 3 సంవత్సరాలు. ఒక రోజు తిరిగాడు అనుకోండి, పిచ్చోడు ఇలా తిరుగుతున్నాడు అంటే. 2 రోజులు తిరిగాడు అనుకోండి, ఎవరో మంచోడు వచ్చి ఏంట్రా బట్టలు వేసుకో అన్నాను. పట్టించుకోలేదండి. యెషయా దిగంబరిగా ఎన్ని సంవత్సరాలట? 3 సంవత్సరాలు. ఎందుకు టైం ఇచ్చారండి ప్రజలంతా? ఏంటి యెషయా, నిన్నటి వరకు బానే ఉన్నావు, బట్టలు వేసుకున్నావు, చక్కగా ఉన్నావు, ఇదేంటి చెప్పులు కూడా వేసుకోకుండా తిరుగుతున్నావు, దిగంబరి అయిపోయావేంటి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? వధకు తేబడిన గొర్రె పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎవరు నీ శ్రేయస్సుని కోరుకోరు, ఎవరు నీ అభిమానాన్ని కోరుకోరు, నీ కేర్ ని తీసుకోరు.
నువ్వెలా ఉన్నావని అడగరు, నీకేం కావాలని అడగరు. యెషయా 3 సంవత్సరాలు దిగంబరిగా చెప్పులు లేకుండా ఉన్నాడు. ఎందుకున్నావు అని అడిగితే 4వ వచనంలో చెప్తున్నాడు, అషూరు రాజు వచ్చి చెరబట్టబడిన ఐగుప్తులను, తమ దేశం నుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను, పెద్దలను ఇలాగే దిగంబరులుగా చెప్పులు లేని వారిగా పట్టుకొని వెళ్తాడు. ఐగుప్తులకు అవమానమగునట్లుగా పెరుదల మీద వస్త్రాలను ఆయన తీసుకెళ్లిపోతాడు అని చెప్పటానికి నువ్వు నా కొరకు అలాగ పనిచేయని చెప్పాడండి యెషయాని. ఎంత పెద్ద ప్రవక్త. బుక్లో మనకి బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గారు 66 అధ్యాయాలు రాశాడు. పెద్ద బుక్ రాసింది ఆయనే, ఓల్డ్ ప్రవక్తల్లో. ఆయన బ్రతుకు ఎలా ఉందో చూసారా? 3 సంవత్సరాలు దిగంబరిగా చెప్పులు లేకుండా ఉంటావా నువ్వు? చిన్న ఇబ్బంది కలిగితే దేవునికి విజ్ఞాపన వెళ్ళిపోద్ది. అయినా నాకు డబ్బులు ఉండట్లేదు నేను ఈ మధ్య, ఎట్లానైనా నీ పరిచయం చేసేది అంటావా? డబ్బులు ఎందుకు? ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అమ్మా. ఐదర్ దేవుడన్నా కావాలా, నేనన్నా కావాలా అని అడుగుతున్నాడు. ఎవరు? డబ్బు ఉండదు. ఇది అసలు మింగులు పడదు క్రైస్తవుడికి. మమ్మల్ని మా గిన్నె ఏమవ్వాలట? నిండాలట, పొర్లిపోవాలండి. వేస్ట్ అయిపోద్ది కదా నాన్న. నిండి పొర్లితే వేస్ట్ అవుద్ది కదా నాన్న. ఎందుకు? నిండితే చాలుగా. పొర్లాలి అంటున్నారు. నిండి పొర్లే విధంగా మమ్మల్ని దీవించిన ఆయన. అత్యాశ. కూర్చుకుంటున్నావు, దాచుకోవటం వరకు ఓకే, కూర్చుతున్నావంటే ఆశకు మించింది అత్యాశ ఉంటే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? అత్యాశతోనేనండి చాలా మంది అసూయ పెంచుకుంటున్నారు. వాడికి ఉంది, నాకెందుకు లేదు, నాకెందుకు ఇవ్వవు అని పట్టుదల. ఈ మధ్య ఏంటో ప్రార్థన వీరులంట. ప్రార్థనలో వీరత్వం ఏంటి? ప్రార్థన అంటే ప్లీజింగ్ నేచర్ కదా. ప్లీజ్ నాయన బాబు అనుకునే నేచరే కదా, విజ్ఞాపనే కదా. దానిలో వీరత్వం ఏమిటి? ఏమన్నా అర్థమవుతుందో? క్రైస్తవ్యం ఎటుపోతుందో? దేవుణ్ణి ఏ విధంగా అడగాలో తెలియ పట్టుదల కలిగిన ప్రార్థనా వీరులు ఏం చేస్తారు? వాళ్ళతో జీవకిరీటం రాదండి దానివల్ల. అసలు దేవుడు లెక్కలోకి కూడా వెళ్ళవండి. ఏంట్రా నా గురించి నువ్వేంటి ఎక్స్ట్రా ప్రార్థన పేరుతో ఏంట్రా నన్ను ఏదేదో వాగావు నా గురించి అని అడుగుతాడండి ఆయన. ఒక అధికారి దగ్గరే నోరు తెరవలేమే మనం. ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరే మన నోరు తెరవలేము. గెలిచిన వాళ్ళ దగ్గర అసలు నోరు రాదు. దేవాది దేవుడు, అత్యున్నత మహాదేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్లు విడువని ప్రార్థన. నీకు 1 గంట కూర్చోబెట్టి చెప్తే టైం అయిపోతుందని రావే. ఎక్కువ టైం పెట్టేస్తున్నారు అనుకుంటామే మనం. 1 గంట మనం వినలేమే. ఆయన మాత్రం 24 గంటలు వినాలి. గొలుసు ప్రార్థనలు ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? ఎటు తప్పిపోతుంది క్రైస్తవ్యం? అందుకే బలైపోవాలి నాయన. వీళ్ళు వినరు, కానీ మీరు బలైపోయిన తరువాతైనా వాళ్ళల్లో ఒక వెలుగు వస్తుందేమో సూచనగా పెట్టాను. యెషయా వీళ్ళు వినటం లేదు, నా భయం రావటం లేదు. ఓ పని చేయేషా, చెప్పండి నాన్న ఏం చేయమంటారు? తండ్రి బట్టలు లేకుండా వెళ్ళిపో. తండ్రి ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పులు కూడా తీసేయా. ఇదేనైనా ఇలా ఎలా చెప్పను? నువ్వు సువార్తని నువ్వు ఇలా శిక్షిస్తావని ఎలా చెప్పను? ఇలాగే తప్పదేషా, వెళ్లాల్సిందే. ఎన్ని రోజులు? 1 రోజు చేయనైనా కాదు నాయన, 3 సంవత్సరాలు. ఏం మాట్లాడుతున్నారు? ఎంత అవమానంగా ఉంటుంది నాయన. నన్ను ఎంత పిచ్చివాడు అనుకుంటారు నాయన. అసలు లెక్క చేస్తారా? నువ్వు సూచనగా వెళ్ళిపో, సాదృశ్యంగా వెళ్ళిపో. ఇట్లా అయిపోతారని చెప్పు. నువ్వే బలైపో. మాట వినకపోతే మీరు కూడా ఇంతే అని చెప్పు. వాళ్ళకి ప్రాక్టికల్ వేలో చూపించు. వెళ్ళేషా అన్నాడా లేదా? అంటే యెషయా చేశాడు కాబట్టే కదా 3 సంవత్సరాలను రాయబడింది. అదే యెషయా గ్రంథము 8వ అధ్యాయానికి రండి, మీకు ఇంకొక మాట చూపిస్తాను. అదే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను అండర్లైన్ చేసుకోండి. యెషయా దేవుడు ఎందుకున్నాడో తెలుసా? బలైపోవాలి అన్నందుకు కదా.
ఎంతగా బలైపోతావు అంటే ఏం చెప్పాడట యెషయా? ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతియగు యెహోవా వలన, ఆయన వలన సూచనగాను మహత్కార్యముగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. డిక్లరేషన్ ఇచ్చేశాడు యెషయా గారు. సియోను కొండ మీద యెషయాకి సాదృశ్యంగా నేనే కాదు, నా పిల్లలతో సహా ఉన్నాను సూచనగా అన్నందుకు ఆ ఆశీర్వాదం ఇవ్వాల. మీరు చదివిన 20వ అధ్యాయంలో ఏమైంది? 8వ అధ్యాయంలో ఇట్లా డిక్లరేషన్ ఇస్తే 20వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యెషయా గురించి ఇచ్చిన పని ఏంటి? 3 సంవత్సరాలు దిగంబరిగా ఉండే యెషయా చెప్పులు కూడా వేసుకో మాకు, మిమ్మల్ని భోజనమునకు గొర్రెనిచ్చినట్లుగా అన్య జనుల్లోకి పంపించేస్తున్నాను. ఊరికినే వచ్చేస్తుందండి. మనం పని చేస్తే 4 రోజులు పని చేస్తే మన జీతం మనకు వస్తుంది. పరలోకం రావాలంటే ప్రార్థన చేస్తే పరలోకం రాదు. ఆ ప్రార్థన చేసి పని చేస్తేనే పరలోకం. అర్థమవుతుందా? ఎంత కష్టమో తెలుసా పరలోకం. ఏమండి, మొన్నటి దాకా ఎలక్షన్ జరిగినాయి కదా, మండు టెండల్లో ఎందుకు తిరిగారు వీళ్ళంతా? ఎందుకు తిరిగారు? పదవుల కోసం. పరలోకం రావాలంటే ఏసీ రూమ్ లో ప్రార్థన చేసి చేతులు పట్టుకొని చేస్తే అయిపోతుందా? బలవ్వాలి, గొర్రె బలైపోవాలి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక వచ్చేయండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడింది ఎక్కడ రాయబడింది? ఇందును గూర్చి వ్రాయబడింది ఎక్కడ రాయబడింది? కీర్తనలు. ఇది ఇట్లానే ఉంచండి. కీర్తనలు 44వ కీర్తన, 44వ కీర్తన, 44వ కీర్తన 22వ వచనం చూడండి. 44వ కీర్తన 22వ వచనం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము. ఇందును బట్టి నాయన నిన్ను నమ్ముకున్నాము, మాకు ఏ శ్రమ లేదు కదట, ఏ బాధ రాదు కదట. నిందును బట్టి మేము దినమెల్లా రోజంతా ఏం చేయబడ్డవారమాట? ఇందాకే ఒక గొప్ప ఆపద నుండి తప్పింపబడ్డాను, దేవునికి స్తోత్రం అనే లోపు ఇంకొక ఆపద రెడీగా ఉంటది. కానీ నువ్వు ఆయన పని చేస్తూ ఉన్నావు అనుకో, ఇన్ని ఆపదలు తప్పించుకున్నానైనా నీ పరలోకానికి వచ్చాను నేను అనుకుంటా. ఒకవేళ ఆపద నీవు అనుభవించే పరిస్థితి ఎదురైతే నీలో విశ్వాసం కాపాడేది వాక్యం. ఆ వాక్యం లేకపోతే ఏమి ఉండదు, చచ్చినట్టే. ఇందును బట్టి మేము దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము అని మేము ఎంచబడ్డాము. ఈ గొర్రె ఉంది చూసావా? అరుణ అనే గొర్రె ఎంచబడింది, వధకు సిద్ధమైన గొర్రెగా ఎంచబడింది. ఈ శ్రీనివాసన్ ఉన్నాడు చూసావా? ఆ వధకు సిద్ధమైన గొర్రె. ఈ లక్ష్మి ఉంది చూసావా? వధకు సిద్ధమైంది. మౌళి, రవి, అంకుల్, పాప, ఇంకా అందరూ ఎవరైతే దేవుని ఆకర్షణలో ఉన్నారో వారందరూ వధకు సిద్ధమైన గొర్రెలు. అందుకు ఆయన ఎంచుకున్నాడు. ఈ మాట చదివాడట ఎవరు? అపోస్తులైన పౌలు గారు. అందుకని 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 36వ వచనంలో చూడండి, ఇదే మాట యాజ్ ఇట్ ఈస్ గా అంటాడు. బాగా చదివాడండి ఆయన, అపోస్తులైన పౌలు గారు. అతని పాదాల దగ్గర గమనీయులు పాదాల దగ్గర కూర్చొని చదువుకున్నాడు. ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీచర్ అట్ ఆ టైంలో, యాజకుడుగా ఉన్నాడు. ఆయన గురించి మంచి పాఠం ఉందండి. ఆయన కూడా ఒప్పుకున్నాడు, యేసుప్రభు వారు గొర్రెపిల్ల నిజమే, మీరు మనందరం కన్సిడర్ చేయాలి, కానీ మిగతా వారి వల్ల ఆయన ఒప్పుకోలేకపోయాడు. గమనీయులు చాలా మంచి ప్రీచరు, మంచి యాజకుడు. అందుకని అతని దగ్గర తర్ఫీదు పొందిన పౌలు గారు 36వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నిన్ను బట్టి దినమెల్లా. నాయన మా గురించే కదా రాయించా? అర్థమైపోయింది నాయన.
నిన్ను బట్టి అది ఎవరి గురించో అనుకోలేదట. దేవుని వాక్యము ఆత్మ నీలో ఉంటే వాక్యం యాజ్ టీజ్గా నేను పట్టేసుకుంటాను. చదువుతూ ఉంటే ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు. మేము చాలా మందికి చెప్తూ ఉంటే మీరు ఎవరి దగ్గర తర్ఫీదు పొందారండి అంటారు. పరిశుద్ధాత్మ దగ్గరండి అంటాం మేము. కొన్ని వచనాలు బాహ్యపరంగా కొంతమంది కొన్ని విషయాలు తెలియజేశారు. దీన్ని పట్టుకొని మనం ఒక తాడుగా కావాలి కదండి. కాకపోతే ఆ తాడును చూసి ఇదిగో వీళ్ళు ఆ తాడును వెంబరించే వాళ్ళు వీళ్ళ మాటలు వినకూడదని మమ్మల్ని తిరస్కరింపబడిన వారం కదా మనం. వదకు తేబడిన గొర్రెలం ఇందును గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా నిన్ను అంటే ఇక్కడ ఎవరు? యేసు ప్రభువుని బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. ప్రతిరోజు ఉంటుందా ఇది? ప్రతిరోజు ఉంటుందా? అమ్మో గొంతులో వెలక్కాయ పడినట్టయింది నాయన నాకు ఈ వాక్యం చదివితే. ఏదో ఒక రోజు అంటే తప్పించుకుంటాను నాయన. ఏదో ఒక రోజు భోజనం అయిపోవాలా అంటే ఏదో ఒక రోజు చచ్చిపోవాలా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారమా? యాజ్ ఇట్ ఈజ్ రాశాడా లేదా పౌల్ గారు? ఎంత అవసరమో చూడు. అందుకే పాత నిబంధనలో ఉన్న అన్ని అట మనకి దృష్టాంతములట. బాగా చదువుకోవాలి. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము అన్నిటిలో ఏంటి నాయనా ఇంత నిరాశ కలిగించావంటే చెప్తున్నాడు కింద, అయినా మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం అన్నిటిలో అత్యధికంగా మార్క్స్ స్కోర్ చేసేస్తామంట. మన బోర్డు మార్కులు అధికంగా సాధించారు అని బోర్డులు పెడుతున్నారు కదా. ఇప్పుడు 10th పాస్ అయ్యారు, ఇంటర్ పాస్ అయ్యారు అని వాళ్ళు కాలేజీల దగ్గర పోయి అత్యధిక మార్కులు సాధించిన వారని ఫోటోలు వేసి పెడుతున్నారు కదా. మనకి పరలోకంలో ఉంటదంట బోర్డు. అసలు ఇదే కదా విశ్వాసం అంటే. అత్యధికంగా అక్కడే ఉంటుంది చూడండి. అత్యధికముగా విజయమును పొంది ఉన్నాము. వధించబడిన గొర్రె అత్యధికమైన విజయాన్ని పొందుతుందటండి. ఎంత ఆనందమైన విషయం. అందుకని ఇట్లా చెప్తూ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఎంత ఇది గుర్తుపెట్టుకుని అత్యధికమైన విజయం పొందుతాను అన్న ఆ ధీమాతో ఆయన చేసిన పనులు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముగింపుకు వస్తున్నానండి. 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. ఏమట? మరియు నేను ఆయనను నమ్ముకొని ఎందును అని ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను. ఇందాక ఈ మాట చదివాం గుర్తుందా? ఎక్కడ చదివాం అది? యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో. అది కూడా చదివాడు పౌల్ గారు. ఎంత బాగా చదివాడండి. ఏమన్నా? ఇదిగో నేను ఆయన నమ్ముకొని ఎందును అని ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్తున్నాడు కదా ఒక చోట యెషయా గారు. ఎందుకు అంటే ఆ పిల్లలు రక్త మాంసం గలవారు కదా, వారి గురించి కూడా మరణించిన వాడు ఒకడు ఉన్నాడు కదా. ఆ మరణించిన వాడిని గుర్తుపెట్టుకొని ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి వీళ్ళందరి గురించి ఎవరు ప్రాణం పెట్టారు? మీకు వచ్చిన తెలుసు. యేసుప్రభు వారు ప్రాణం పెట్టారు కదా. అంటే యెషయా గారు ఎంతగా ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ పొందారయ్యా పౌల్ గారు అంటే, ఇంతగా వధింపబడిన గొర్రెని నేను అని ఇంత ధీమాగా ఎలా చెప్పారంటే యెషయా గారిని తీసుకున్నారు. పైగా పాతగా ఉన్నటువంటి ఓల్డ్గా ఉన్నటువంటి శిష్యుడు ఎవరు? నా ఇష్టానుసారుడు అన్నాడు కదా దేవుడు, దావీదు గారిని. ఇందా కీర్తన 44లో వధింపబడిన గొర్రెలము అని ఆయన ఎలా చెప్పాడు అంటే, దావీదు గారు కూడా రాజుగా బ్రతికిన 40 సంవత్సరాల పైన ప్రజల్ని పాలించిన ఆయన డిక్లరేషన్ ఏమిచ్చాడు? మేము వధింపబడిన గొర్రెలము. నిజ క్రైస్తవులకి ఇది ఆనందకరమైన మాట, నామకార్థ క్రైస్తవులకి ఇది మింగుడు పడని వెలక్కాయ. దిగుతుందా? చాలా వగరగా ఉంటుందండి, గొంతులో దిగదు, కానీ చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇంకొక మాట చూడండి, 14వ వచనంలో ఏమంటాడు? 15వ వచనంలో జీవిత కాలం అంతా మనం దేంతో ఉన్నామండి? అమ్మో పురుగులు తిరుగుతున్నాయా, కుట్టేస్తాయేమో, అమ్మో చలిగా ఉంది
జ్వరం వచ్చేస్తుందేమో, అమ్మో ఎక్కడికైనా పనికి వెళ్తే ఎక్కువ ఆయాస పడిపోయాం, ఎక్కువ ట్రావెల్ చేసాం, బా ఎంత తలనొప్పి, అమ్మో ఈ ఫుడ్ ఎక్కువ తింటే ఏమన్నా అయిపోద్ది. ఇలా ప్రతి సెకను మనం దేంతో ఉన్నాము? ప్రాణ భయము, మరణ భయము. ఇలా మరణ జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి మనము బదకు తేబడిన గొర్రెలము. లోబడిన వారిని పైగా ఆయన కూడా ఇలా చేయటానికి ఎవరు రక్త మాంసంలో పాలువారయ్యారు? యేసుప్రభు వారు. అర్థమవుతుందా? ఈ రక్త మాంసములు కలిగిన మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మీరు కూడా వదకు తేబడిన గొర్రెలు అంటున్నాడు. ఇట్లా చెప్తున్న ఆయన ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్న ఆయన 2 కొరింథీయులకు వచ్చినప్పుడు ఆయన యొక్క వర్క్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి చూడండి. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకులా? నేను పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాను, వినండి. ఏంటో తెలుసా? నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడ్డాను. ఎలా ప్రయాసపడ్డాను తెలుసా? మంచి బిల్డింగ్ కోసం బాగా 2 చేతులు ఎత్తి ఖాళీ స్థలంలోనే ప్రార్థన చేసి ఆ ఖాళీ స్థలాన్ని 4 బిల్డింగులుగా మార్చుకోలేదు. నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. తక్కువ అంచనా ఇక నేను బలైపోతున్న వదకు తేబడిన గొర్రెను. నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. పరిమితంగా కాదండోయ్, అపరిమితముగా దెబ్బలు తిన్నాను. ఏంటి? ఒక రాజు, ఒక ఆఫీసరు, అందరినీ చంపే అధికారం తెచ్చుకున్న ఒక ఆఫీసరు దేనికి సిద్ధపడ్డాడంట? అపరిమితముగా దెబ్బలు తినటానికి. పైగా అనేక సార్లు ప్రాణాపాయం వరకు వెళ్ళిపోయాడంట. చచ్చాడని ఈడ్చిపడేశారండి. ఒక ఊరు చివరికి ఈడ్చిపడేస్తే కాసేపటికి లేచి దులుపుకొని మళ్ళీ అదే వీధిలోకి వెళ్ళి సువార్త చెప్తున్నాడంట. పౌలు గారు, మీకు పౌలు గ్రంథంలో ఉంటాయి, అపోస్తుల కార్యంలో చూడండి 7వ అధ్యాయంలో ఉంటుంది. అంత పౌరుషంగా బతికాడు. ఏమన్నాడు? అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను యూదుల చేత. ఎవరి యూదులు? సొంతోళ్లే కదా. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు. అంటే కౌంట్ చేసుకోండి, 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు. నా మామూలుగా పీకరు. మనం వెళ్తాము, దేవుడి నీ నామం నిమిత్తము వదకు తేబడిన గొర్రెము అంటున్నాడు అనగానే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు క్రైస్తవం ఏం చేస్తాం చెప్పండి? మన రాజ్యాంగంలో మన హక్కు ఏంటో ఎతకండి. దీని ప్రకారం అలా చేసుకున్నాం, ఇలా చేసుకున్నాం, సంఘాలందరం ఒకటైపోతాం, రండి అడుగుదాం గవర్నమెంట్ని. నిన్నెవరు చెప్పారు ఎట్లా చేయమని? ఇది అపోస్తుల బోధ కాదే. ఎందుకు దెబ్బలు తిన్నాడు? ప్రాణాపాయ స్థితి వరకు ఎందుకు వెళ్ళాడు? పైగా 40 దెబ్బలు తిన్నాడంట. 3 సార్లు బెత్తంతో కొట్టించుకున్నాడంట. ఎందుకురా చెప్పొద్దంటే వెళ్ళారా? ఇన్ని దెబ్బలు తిను, మళ్ళీ చెప్పావా? రా మళ్ళీ తిను, మళ్ళీ చెప్తున్నావంటే ఇక్కడ ఈ వీధిలో వద్దంటే ఆ వీధిలో చెప్తున్నావు. మళ్ళీ 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి అయితే రాళ్లతో కొట్టేశారయ్యా. రాళ్లతో ఎవరిని కొడతారు? దేవుని ఆజ్ఞ నెరవేర్చడం కొడతారు. ఆ మూర్ఖత్వం యూదుల్లో పెరిగిపోయింది. మేము భక్తులు అనుకుంటూ మూర్ఖత్వాన్ని పెంచుకున్నారు యూదులు. అయితే ఏమంటున్నాడు? ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 సార్లు ఓడ పగిలిపోయిందట. అంటే ప్రకృతి కూడా సహకరించలేదు. అర్థమవుతుందా? నీ ఆధీనంలో ఉంచుకున్నా జరిగే పని. ఒకసారి మనకి చాలా సార్లు ఎవరో పంపించారు, ఒక ఆయన బాగా భక్తిగా ప్రార్థన చేస్తున్నాడు, గాలి విపరీతంగా వస్తుంది, ఆపేసి వెళ్ళిపోవచ్చు కదా, ఆగిపోతే మళ్ళీ వచ్చి చెప్పుకోవచ్చు కదా, దేవున్నామా నాగు, దేవున్నామా నాగు అంటే పంపిస్తుంది ఆయన కదా. 3 ఓడ పగిలి శ్రమ పడి తిని ఒక రాత్రంతా సముద్రంలో. టైటానిక్ హీరో ఎన్ని గంటలకు చచ్చిపోయారు? కొన్ని గంటల్లోనే చచ్చిపోయారు కదా. మీకు తెలుసు, ఇలాంటి టైటానిక్ చెప్తేనే తెలుస్తాయి. ఈయనేంటి? ఒక రాత్రంతా సముద్రములో గడిపాడట. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రంలో చిన్ని చేపలు మాత్రమే ఉండునా? మహామత్యములు కూడా ఉండునే, మహాసర్పములు కూడా ఉండునే.
ఏదొచ్చి కాటేయలేదా? సముద్రంలో ఉన్నా కాపాడుకుంటాడు ఆయన పని చేస్తే. ఇంకా అంటున్నాడు, అనేక పర్యాయములు ప్రయాణం అయిపోతుంటే ఆటో ఆపి మరి ప్రార్థన చేసి మా ప్రయాణం అంతా, మా రాకపోకల యందు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోనాయన అనలేదట. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన, నదుల్లోకి వెళ్తుంటే నాయన నీ పని నిమిత్తం కదా వెళ్తున్నాను, ఈ నదికి అలానే ఆపేయి యేసునామమున అని అనలేదట. ఏమన్నాడట? నదుల వలనైన ఆపదల్లోనూ దొంగలు కూడా వచ్చారట. నాయన మేము ప్రయాణంలో, అది దొంగలు తిరిగే ఏరియా అంటే దొంగలకి నువ్వు చెప్పిన ఆయన మేము వెళ్తున్నామని అని చెప్పలేదట. దొంగల వలనైన నా ఆపదల్లోనూ స్వజనులు, నా స్వజనులు, పౌలుకి సొంత వాళ్ళట, నా స్వజనులట ఏం చేశారట? ఆపద కలిగించారట. ఆపద కలిగించారంటే సంపేతం విండి అనుకున్నారట. నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, ఇది కాదనుకుంటే అసలు వెళ్ళమన్నావు కదా, అన్యజనులకు ఆహారంగా ఇచ్చావు కదా నాయన, అక్కడికి వెళ్తే అన్యజనుల వలనైన ఆపదలోను. ఏమన్నా ఇప్పుడు బాగా బాగా పేరు పొందుతున్న, డబ్బు సంపాదించుకున్న క్రైస్తవ కాపర్లు ఒక్కళ్ళన్నా ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారా? ఒక్కరన్నా? సంఘంలో ఒకళ్ళు వెళ్ళిపోతుంటే ఏమంటున్నారు? మీరు వాళ్ళ గుడికి వెళ్ళమాకండి అమ్మా, సత్యం ఎక్కువ చెప్తే మీ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్దమ్మా, మనందరం కలిసి నరకంలో కదమ్మా ఉండాలి అంటున్నారు. వెళ్ళొద్దని చెప్తున్నారు. అన్యుల్లో ఉన్న యూనిటీ కూడా మనలో ఉండటం లేదండి. అందరూ ఏదన్నా భజన చేసుకున్నారనుకోండి, వాళ్ళు వచ్చి కరపత్రాలు ఇచ్చుకుంటే మాకు మీ గుడికి రాము, ఈ దేవతను మేము పూజించమనరు, చక్కగా తీసుకుంటారు. అందుకే దేవుడు ముందే చెప్పేశారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు నాన్న. మొదటి నుండి డప్పు కొడుతున్నారు చూసావా, దేవా నువ్వే నా బలం, యెహోవా నా బలం, గుండె చెదిరిన వారిని కాపాడుతా ఉన్నా, వాళ్ళ గుండె చెదిరిపోద్ది పైకి వచ్చిన తర్వాత. అనేకుల వలనైన ఆపదలు, స్వజనుల వల్ల ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, పట్టణములో ప్రయాసతో. పట్టణంలో ప్రయాసపడి సువార్త ఎవరని చెప్తున్నారు? ప్రయాసతో. వీధిలోకి వెళ్ళి ఈయనే సర్వలోకానికి రక్షకుడు, ఈయన ద్వారానే మీరు పరలోకం వెళ్ళాలి, నేనే మార్గము అని చెప్పాడండి అని ఒక ప్లకార్డ్ ఏమన్నా పట్టుకొని చెప్తున్నారు, లేదంటే ఒక చిన్న మాట చెప్తున్నారా? ఏదన్నా రెస్టారెంట్ లో ఫుడ్ బాగుందంటే ఇక్కడికి వెళ్ళి తినొచ్చాం, ఏదన్నా పెళ్లికో లేకపోతే పేరెంట్ అనుకో వెళ్ళినప్పుడు అక్కడ బాగా పెట్టారండి, మౌత్ టాకింగ్ చేస్తారు, పబ్లిసిటీ ఇస్తారే, ఉపయోగం లేని మాటలు ఎందుకండి? పట్టణములో ప్రయాసతోనూ. కష్టం అండి, ఒక సభ పెట్టాలంటే ఎంత కష్టమో తెలుసా? జాబ్ చేసే వాళ్ళకి ఇంకెంత కష్టమో తెలుసా? ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు? ప్రయాసతోనూ కష్టముతోనూ తరచు జాగారం అంటే నిద్ర లేకుండా పోవడం, ఏదో పని కల్పించుకొని ఒక రాత్రి పెట్టుకొని జాగారం చేయటం కాదట. తరచు అంటే అసలు నిద్ర లేదు, నిద్ర ఉండదు సేవకుడికి. తరచు జాగారంతోనూ. ఆకలి ఉంటదా మనకి? దేవుడు మనకి అమ్మ అసలు ఫుడ్ లేకుండా చేయడు అంటలేదు ఇక్కడ. ఆకలి, దప్పులు అంటే దప్పిక, అంటే ఆకలి తీర్చుకోవటానికి గాని, దప్పిక తీర్చుకోవటానికి గాని, పైగా తరచు ఉపవాసాలు. ఈ ఆకలి దప్పులు కాకుండా తరచుగా ఉపవాసం. ఏంటి ఆదివారం ముందు రోజు ఉపవాసం కదా? ఆదివారం ముందు రోజు ఉపవాసం కదా? డిక్లరేషన్ ఇచ్చుకుని ఉపవాసం కదా? కాదట, తరచు ఉపవాసం. అంటే ఎన్ని రోజులు చేశాడు? అసలు రోజులు చేశాడేమో. ఆకలి దప్పులు కాకుండా మళ్ళీ తరచూ ఉపవాసాలంటే మేబీ రోజు ఉపవాసమేనండి. నువ్వు ఉంటావు ఉపవాసం, నేనుంటా, చేస్తాం బాగా. జ్యూస్ ఉపవాసం, పళ్ళ ఉపవాసం, ఇడ్లీ ఉపవాసం, పాయసం ఉపవాసం, పైగా పానకం తెచ్చుకుంటే వాళ్ళు ఏదో ఆ టైంలో చేసుకుంటే పండగ వస్తే నువ్వు కూడా పానక ఉపవాసం, పలహార ఉపవాసం. ఏమిటండి, ఏం తెచ్చి పెడుతున్నారండి? లోకాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడుతున్నారు ఏంటండి? తరచు ఉపవాసములతోనూ చలితోనూ. ఇప్పుడు పాస్టర్ గారికి చలి తట్టుకునేందుకు స్వెటర్లు, సూట్లు. అసలు ముందు బయటకు రారే, వీధి సువార్త చేయడానికి వస్తారు ఎవరన్నా? వస్తున్నారా? ఇలా పబ్లిక్ గా ఓపెన్ మీటింగ్ పెట్టి చెప్తున్నారు దేవుని గురించి. చలితోనూ. ఇది షాకింగ్ అండి. దిగంబరత్వముతోనూ. బట్టలు లేవంట పౌలు గారికి.
దిగంబరత్వంతోనూ ఉన్నానంటే ఇవి చదవటానికి సాలొస్తే ఆయన ఏమన్నాడు, ఇంకా నువ్వు చెప్పవలసినవి చెప్పలేనండి, చాలా ఉన్నాయి, అనేకములు. వదకు తేబడిన గొర్రెకు ఉండాల్సిన సఫరింగ్స్ ఉన్నాయా ఇప్పుడు? లేవు, అస్సలు లేవు. ఎంతసేపు ఆశీర్వాదం ఆశీర్వాదం. ఏం చేసుకుంటావు? ఎన్నో విధాలుగా ఆశీర్వదించావు, అవన్నీ వదిలిపెట్టిపోవాలిగా. సరే ఉంటాయి పో, నీ తదనంతరం ఎవరో భరిస్తారు. ఒకరోజు లోకమే ఉండదే. అగ్ని కొరకు నిలవజేయబడిన ఈ లోకంలో నీకేంటి ఆశీర్వాదం? దేవుడిచ్చిన ఇవ్వకపోయినా నీ కొరకే ఈ శరీరం ఇలా చీకిపోతే వచ్చేసి నిన్ను అక్కడ చూస్తాను ఆయన. ఏబు లాంటి విశ్వాసం వద్దా? విశ్వాసుల జాబితాను చూస్తున్నావా? అబ్బాయి ఏం వద్దంటావా? ఇంకేమంటున్నారు చూడండి, హెబ్రీల్ రాసిన పత్రిక చూడండి, ఇంకా షాకింగ్ గా ఉంటది. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీల్కి రాసిన పత్రిక అయి ముగించేస్తానండి. 11వ అధ్యాయం 36వ వచనం, 36వ వచనం చూడండి. మరికొందరు ఏం చేశారంటే, ఏంటి వాక్యం అసలు అర్థం కావట్లేదు, ఎప్పుడు ఆశీర్వాదాలే, నోట్లోంచి ఆశీర్వాదం వస్తుందండి వీళ్ళకి. వీళ్ళేంటో పెద్ద నోట్లోంచి ఆశీర్వాదం. అయ్యో దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేశాడు నాయన, అందుకే భూమి మీద ఉన్నాను నాయన, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఉంది నాయన అంటే రిజెక్ట్ చేసేస్తారంట. ఏమిటట? మరికొందరు తిరస్కారములను, మళ్ళీ కొరడా దెబ్బలను, మరియు బంధకం. ఇదిగో నిన్ను కన్నాను కదా నేను, నా మాట దాటి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అసలు నిన్ను కదా నేను పోషించాను, దేవుడు వెళ్ళిపోతావేంటి? నిన్ను కదా నమ్ముకొని వచ్చాను, దేవుడు మాటలు చెప్తానంటావు. దేవుడు ఫుడ్ పెడతాడు, నువ్వు కష్టపడితే పెడతాడు. దేవుడు కూడా కష్టపడమన్నాడు తెలుసా? బంధకములు ఏం చేస్తావు? వెళ్ళి పని చేయను. నీ ఫ్యామిలీలో గాని, రిలేషన్స్ గాని, స్నేహం అయినా గాని, ఇంకే రిలేషన్ అయినా గాని ఏమవుతాయో తెలుసా? నిన్ను బంధించేస్తాయి. బంధకములలోనూ ఖైదును అనుభవించాను, అంటే జైలుకి వెళ్ళిపోయాను, పైగా రాళ్లతో కొట్టారు. మళ్ళీ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో రాళ్లతో కొట్టబడ్డారు. ఒక్కళ్ళు కాదు ఇక్కడ సమస్య, ఆయన పౌలు గారి గురించి కాదు, మొత్తం విశ్వాసులు ఎలా బ్రతికారో, అపోస్తులు ఎలా ఫెయిల్ అయ్యారో చెప్తున్నాడు. అపోస్తుల్లో కూడా మిగతా వాళ్ళు కూడా రాళ్లతో కొట్టబడ్డారు. మొత్తం కలిపితే 8 మంది కదండి, మొత్తం కలిపితే 8 మంది. కొత్త నిబంధన రాసింది ఎంతమంది? 8 మంది. 14 ఈయన, యోహాను గారు 5 పత్రికలు, లూకా గారు 1, మార్కు గారు 1, లూకా గారు 2, మత్తయి సువార్త 1, యోదా 1. ఎన్ని? యోహాను గారు 2 పత్రికలు రాశారు కదా, కలిపితే 27 పుస్తకాలు. ఈ 8 మంది అంట రాళ్లతో కొట్టబడిది, ఇంకొకటి కోయబడ్డారంట. దేంతో? చాకుతో కోస్తే ఈజీగా పోతుందండి, రంపంతో కోస్తే చర్మం కొంచెం కొంచెంగా లేచి ఆ పళ్ళకి చిక్కుకొని మళ్ళీ గాయం చిన్నదిగా చేసి మొత్తం కట్ చేశారట. అసలు ఇలాంటి శ్రమలు ఎవరన్నా సంఘ విశ్వాసులు పడుతున్నారా? అందరూ తోడేళ్ళు అయిపోయారు. వైరస్ మొత్తం పాకేసింది. మరి ఇప్పుడు మనం బయటపడాలి కదా, నిజాన్ని బయటికి తేవటానికి మనం వదైపోతున్న గొర్రెలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి కదా. ఏమంటున్నాడు ఇక? శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. వాళ్ళకి ఏం వేసుకున్నారట? రోజుకో సూట్ లేదట, గొర్రె చర్మం. బట్టలు లేవండి అయినా మాకు బట్టలే. వాళ్ళ సాక్ష్యం ఎట్లా ఉంటది? ఈ మధ్య పాస్టర్లు చెప్తుంది, మాకు వేసుకోవడానికి బట్టలు లేవండి, ఉండటానికి ఇల్లేదని. ఇప్పుడు చూడండి దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. ఇదేంటండి అపోస్తుల్ని ఇలా ఆశీర్వదించాడు? మరి అపోస్తులకి ఇల్లు లేవట, గొర్రె చర్మాలు అంట. ఏమట? మేక చర్మము వేసుకుని దరిద్రులైపోయి శ్రమపడి హింస పొందుచ్చు. ఎక్కడున్నారట వాళ్ళు? ప్లేస్ కూడా వాళ్ళకి ఉండటానికి ఇల్లు కూడా ఇవ్వలేదట. నీకు అర్థమవుతుందా? బదకు తేబడి అడవుల్లోనూ, కొండల్లోనూ, గుహల్లోనూ, సొరంగాల్లోనూ తిరుగులాడి సంచరించారంటే మళ్ళీ వచ్చి దేవుని మాటని చెప్పారట. అట్టి వారికి ఇది బదకు తేబడిన గొర్రెకు ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇది పాఠం టైటిల్. వదకు తేబడిన గొర్రెవా, అయితే ఈ లోకము నీకు
యోగ్యమైనది కాదు. అయితే నేను మమ్మల్ని ఏం చేయమంటావు నాయన అంటే ఒక మాట చూపించుకొని ముగిస్తానండి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన. ఏమనైనా వింటుంటే వీళ్ళు పడిన బాధలు చూస్తుంటే మాకు భయంగా ఉంది. మా పరిస్థితి ఎలా అంటే 27వ కీర్తనలో చూడండి ఏమంటున్నాడు, 14వ వచనంలో ఏమంటున్నాడు, ఇన్ని శ్రమలు ఉంటాయా నాయన అంటే ధైర్యం తెచ్చుకో. ఉంచాల్సింది నీకో సిమ్టం రావాలి. ధైర్యం తెచ్చుకో, నిబ్బరముగా ఉండు, యెహోవా కొరకు కనిపెట్టు. సింపుల్, అంతేనా? ఎన్నొచ్చినా ఏ బాధ వచ్చినా నిబ్బరంగా ఉండు, ఆయన కొరకు కనిపెట్టు అని యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడంటే అది కూడా చెప్పి ముందుకెళ్ళిపోయి ముగించేస్తాను. ఒక్క మాటే, యోహాను సువార్త. ఇది మీకు అందరికీ తెలుసు కానీ ఈ పాఠానికి బాగా ఇంక్లూడ్ అవుతుందని తెలియజేస్తున్నాను. 16వ అధ్యాయము 33వ వచనం. 16వ అధ్యాయము యోహాను సువార్త. మీకు ఇదిగో బాబోయ్, నాకు ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు అంటే నేను తట్టుకోలేనయ్యా, నాకు భయంగా ఉందయ్యా అంటే నిబ్బరంగా ఉండు, కనిపెట్టు అంటున్నాను కదా. అయితే మీకు నాకు సమాధానం పోగొట్టేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏమంటున్నాడంటే 33వ వచనం చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా మీకు ఈ మాటలు చెప్తున్నాను. లోకములో, అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి కూడా పదే చదువుకోండి. లోకములో మీకేం కలుగుతుంది? క్రీస్తుని నమ్మిన వారి నోట నుండి రావాల్సిన మాట ఏంటంటే శ్రమలో ఉన్నాను, ఆయన కృప చాలనుకుంటున్నాను. వస్తుందా? లేకపోతే దేవుడు మమ్మల్ని బహుగా దీవించాడు, ఐ బ్లెస్డ్ సో మచ్ అని అనలేదట. ఏమన్నాడు? మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా, నేను జయించాను లోకాన్ని. మీరు నా పోలికగా మారితే మీరు కూడా లోకాన్ని జయిస్తాడు. ఎవడైతే జయించబడతాడో నా కుడి పార్వశమున కూర్చుండబెడతాను అన్నాడా లేదా ప్రకటన గ్రంథంలో? అందుకే ఇంకొక మాట, యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయానికి రండి. మీకు తెలుసు కదా, నాయన బాగా ప్రేమించదు మాకు దేవుణ్ణి ఎంత ప్రేమించేస్తున్నావు అంటే ఒక శిష్యుడితో అన్నాడట. 17వ వచనం చూడండి ఏమన్నాడు. సీమోను, బాబు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను నాయనా అన్నాడట. అలా ఎన్నిసార్లు అడిగాడట? 3 సార్లు అడిగినందుకు పేతురు అంట వ్యసన పడ్డాడంట. ఊరుకో ప్రభువా, ప్రేమిస్తున్నాను, ఎందుకు నాయన అట్లా విసిగిస్తావు, నీకు తెలీదా? ప్రభువా అదే అన్నాడు. ప్రభువా సమస్తం తెలుసు కదా నీకు, సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు నాయన, తెలుసు కదా నీకు. అయితే షాకింగ్ న్యూస్ ఉంది, విను నాయన అని చెప్పాడట. ఏంటట? నా గొర్రెల్ని మేపు. అదేంటైనా నీ ఆశీర్వాదం తీసుకొని ఇల్లు మీద ఇల్లు వేయకూడదా? నీ ఆశీర్వాదం తీసుకొని పొలం మీద పొలం కొనకూడదా? కాదు నాన్న, నా గొర్రెల్ని మేపాలి నాన్న. నువ్వు ప్రేమిస్తే వదకు తేబడిన గొర్రెవి నాయన, నువ్వు గొర్రెల్ని మేపు. మళ్ళీ కింద ఆ మాటలన్నీ సందర్భం వేరు. ఇంకొక మాట అంటాడు, నువ్వు నా లాస్ట్ ఇదే అధ్యాయంలో ముందు వచనాల్లో అంటాడు, నా గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని కాపాడు, మేపు. అంటే మనం పని చేయాలి. వదకు తేబడిన గొర్రె పని చేసి బలైపోవాలి. భోజనానికి సిద్ధపడినాం కదా మనం, లోకానికి భోజనం కదా మనం. దేవుని కొరకు ఎదురు చూస్తూ ధైర్యంగా నడిపేద్దాం. లోకాన్ని జయించాడు ఆయన పట్టుకుని వెళ్తున్న మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. అటు ధన్యత మీకందరికీ దేవుడు దయచేసి ఆ పరలోకాన్ని అనుగ్రహించాలని, ఆయన పనుల్లో మనం ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, ఆయన మమ్మల్ని సేద తీర్చడానికి మీ మాటలతో మమ్మల్ని ఆదరించిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రతిదినము నీ పని చేస్తున్నాం, మాకు ఆశీర్వాదమే అని ఎదురు చూస్తున్న ఈ క్రైస్తవ జనాంగానికి చెంపచెల్లు అనిపించేటట్లుగా నీ మాటలను గుర్తు చేసావు నాయన. బలైపోయిన వదకు తేబడిన గొర్రెలమని మాకు గుర్తు చేసి, మా ముందుగా ఉన్నటువంటి వారు ఎలా శ్రమ పడ్డారో, ఏ విధంగా ఉన్నారో, మేమేం చెయ్యాలో, ప్రేమిస్తే నాయన నీ కొరకు ఎలా పాటుపడాలో తెలియచేసావు. అందుకోసమే కదా నాయన రక్త మాంసంలో పాలువారైన నీ బిడ్డని కూడా రక్త మాంసంలో పాలువారిగా చేసావు. నాయన నిన్ను గుర్తు చేసుకోవటానికి, నాయన నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి, మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి తదుపరి కార్యక్రమంలోనికి వెళ్తూ ఉండగా నాయన మేము ఏ విధంగా వదకు తేబడ్డామో ఆ విధంగా గుర్తు చేసుకుని పని చేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని, వాక్యము విత్తబడింది నాయన అనేకల మందిలో ఫలించడానికి సహాయం చేయమని
యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.